చిన్న పాట పాడి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు చాలా పాటలు పాడారు, విన్నారు. ఒక చిన్న పాట పాడి యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. హోసన్నా ఆనంద కీర్తన పాటల పుస్తకం నుంచి నీకేగా స్తుతి మాలిక అనే పాట పాడుతూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరుద్దాం. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా మహాగణుడ నా యేసయ్యా. మనలేను నిన్ను చూడగా మహాగణుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా. మనలేను నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. గట్టిగా చప్పట్లు కొడదాం మనసారా. చప్పట్లు కొడుతూ దేవుడి సన్నిధిలో ఆరాధన చేద్దాం. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయా, నా జీవితాంతం నీవేనయా. నా శ్వాస నిశ్వాసయు నీవేనయా, నా జీవితాంతం నీవేనయా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయా.
ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. సయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రం. చేరువచ్చిన మా అందరితో ఈ రాత్రి వేళ మీ శ్రేష్టమైన మాటల్ని అందించండి. మా అందరితో మీరు మాట్లాడండి. మీ సన్నిధి, మీ కృప, మీ మహిమ మా మీద నిలపండి ప్రభువా. మాకు కాదేసయ్యా, మాకు కాదు, మా ద్వారా మీ నామం మాత్రమే మహిమపరచబడనివ్వండి దేవా. మీ నామం మాత్రమే స్తుతించబడనివ్వండి. నిలబడేది నేనైనప్పటికీ మాట్లాడించువారు మీరు. మీ స్వరాన్ని వినిపించి చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మీ నామమును మాత్రమే మహిమపరచుకునమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. రెండు చేతులెత్తి చెప్పండి చక్కగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఇలా ఈ సభను ఏర్పాటు చేసేదానికి ప్రభు ఇచ్చిన అనుమతిని బట్టి, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, యేసయ్య అనుగ్రహించిన మంచి వాతావరణాన్ని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామముని మహిమపరుద్దామా. నోటితో స్తోత్రం అని చెప్తూ చప్పట్లు కొడుతూ దేవునికి కృతజ్ఞతను తెలియపరచండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ సభకు చేరి వచ్చిన దైవ సేవకులందరికీ ప్రాముఖ్యంగా హృదయపూర్వకమైన వందనాలు. సేవకులందరికీ, అలాగే విశ్వాసులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నాకంటే సేవలో పెద్ద సేవకులు ఉన్నారు, అభిషేక్తులు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంత కోపంగా ఉండకపోతే ఆమేన్ అను, స్తోత్రం అని అనొచ్చు కదా. ఆమేన్, హల్లెలూయా. సీరియస్గా ఉండడం మాకండి, కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. దేవుడి రాత్రి వేళ మనందరితో మాట్లాడును గాక. గట్టిగానండి ఆమేన్ అని. ఆమేన్. కొంచెం సేపు బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా పాస్టర్ గారిని దేవుడు ప్రేమించి పిల్లల్ని ఇచ్చారు. దేవుడు ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చారు. ఆ కుమారుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కూడికని ఏర్పాటు చేశారు. మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి చేతులెత్తి ఒకసారి స్తోత్రం అని చెప్దామా. మనసారా చెప్పండి, స్తోత్రం, 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 స్తోత్రం. ఏం వాక్యం చెప్పమంటారు? పుట్టినరోజు సందర్భం కదా అని అంటే అది వద్దన్న, దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటే అలాగే చెప్పమన్నారు. బట్టి ముందుగానే వారిని, వారి పరిచర్యని, వారి సేవని ఈ ప్రాంతంలో దేవుడు ఆశీర్వదింప చేయునుగాక. వాక్యంలో రాయబడిన ఒక చిన్న మాట గుర్తు చేస్తాను. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి అని రాయబడి ఉంది. మరి ఈ ప్రాంతం మీద దేవుని కనుదృష్టి చూడండి. ఎంతమంది దేవుని మాటలు ప్రకటించే సేవకుల్ని యేసయ్య ఇక్కడ కూర్చుండబెట్టాడో. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో దేవుడు గొప్ప పరిచర్ని ఈ ప్రాంతంలో సేవ చేయుచున్న ఇర్మియా పాస్టర్ గారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక దేవుని వాక్యాన్ని విందాం. ఈ సభకు చేరిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ పరిస్థితుల్లో ఉండి ఈ రాత్రి వేళ ఈ ఒక్కరోజు ఏర్పాటు చేయబడిన ఈ సభకు చేరువచ్చారో నాకు తెలియదు. చూస్తే మీరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇలా ప్రభు కూడిక కాకుండా పార్టీ సంబంధమైనవి ఏవైనా ఒక్కరు పెడితే ఈ ఊర్లో ఒక్కళ్ళు ఇళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు కాదేమో, అందరూ వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు. లేకపోతే ఏదైనా లోక సంబంధమైన వ్యవహారాలతో కూడినది ఏదైనా ఏర్పాటు చేసినా ఎవరు ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కాదేమో, అందరు ఇక్కడే ఉండేవారేమో.
కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథకర్త ఈ మాట మాట్లాడతాడు, దేవుని మాటలు వినే వారు ధన్యులు, వారి చెవులు ధన్యమైనవి అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక దేవుని మాటలు వినటానికి వచ్చారు. దేవుడు మీ అందరిని దర్శించి మీ అందరితో మాట్లాడును గాక. ఇక వాక్యంలోంచి దేవుని మాట విందాం. ఏ పరిస్థితిలో ఉండి, ఏ కన్నీళ్లలో ఉండి, ఏ దుఃఖములో, ఏ నిట్టూర్పుల మధ్యలో, ఏ విషయాల్లో నలిగిపోతూ రాత్రి వేళ ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. ఒకవేళ ఇర్మియా పాస్టర్ గారు వాళ్ళ కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఒకవేళ సంతోషంగా వచ్చినట్లుగా మీరు కనబడినప్పటికీ, ప్రతి మనిషి గుండెలో ఏదో ఒక బాధ, దిగులు, దుఃఖం, కన్నీరు, ఆవేదన, ఇబ్బంది, మానసికమైన ప్రశాంతతను కోల్పోయి జీవితం మీద విసుగు చెంది, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదగలేక, చేయుచున్న చేతి పనులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఏవి కలిసి రాక, లేకపోతే ఎవరికి చెప్పుకుందామన్నా మీరు కూడా అదే పరిస్థితిలో నలిగిపోతున్నారా అని ఒకవేళ ఎక్కడ అడుగుతారో అనినట్లుగా ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నారేమో. ఏ ఏడుపులో ఉండి రాత్రి వేళ ఈ సభకు చేరువచ్చారో నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరితో ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడునుగాక. గట్టిగా అనొచ్చు కదేదో ఆమేన్. ప్రతి వారిని ఆయనే దర్శించి ప్రతి వారితో దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఈ రాత్రి వేళ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం బైబిల్లో నుంచి దేవుని మాట్లాడకిద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవగా విందాం. వారు ఏడ్చుచు వస్తారు, వారు ఏడుస్తూ వచ్చి వారు నన్ను ప్రార్థన చేయగా నేను వారిని నడిపిస్తాను. వారిక మీద తొట్టిల్లకుండగా చక్కగా పోయే బాటన నీళ్ల కాలువల యొద్ద వారిని నేను నడిపిస్తాను. విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ సభలో చేరిన మీతోనూ, దూరాన సమీపాన కూర్చుండి మైక్ యంత్రం ద్వారా ఆలకిస్తున్న వారితోనూ, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారితోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి వేళ మాట్లాడాలని ఆయన తలంచి తన దాసునిగా నన్ను ఇక్కడ నిలుపుకుని మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఏ ఏడుపులో మీరు ఉన్నారో, అది కుటుంబ సమస్య విషయంలో ఏడుస్తూ ఉన్నారేమో, పిల్లల భవిష్యత్తును గురించి ఏడుస్తూ ఉన్నారేమో, లేకపోతే వివాహం కాక పిల్లలు ఎదిగిపోయి అలాగే ఉండి పాపముల అపవిత్రతలో పడిపోతుంటే వారి జీవితాన్ని చూసి తల్లిదండ్రులుగా వారి విషయమై ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నారేమో, చేతి పనులు చేస్తున్నా రూపాయి నిలవబడక కలిసి రాక ప్రతి స్థలంలో అప్పుల చేత ఉండి నలిగిపోతూ ఏడుస్తున్నారేమో, లేకపోతే వివాహమై పిల్లలు లేక సంతానము కలగక నిందల మధ్యలో ఉండి ఏడుస్తూ ఉన్నారేమో, లేకపోతే చేసుకున్న భర్తే విడిచిపెట్టేసిన కారణాన్ని బట్టి పిల్లల్ని పోషించేదానికి అపవిత్రమైన మార్గాలలో పాపముతో కూడిన బ్రతుకుతో నడిపించబడుతూ నీ బతుకే నీకు అసహ్యముగా మార్చబడిపోయి ఆ పరిస్థితిని చూసి గమనించి ఏడుస్తూ నడిపించబడుతున్నావేమో, లేకపోతే శరీరంలో పెరిగిపోతున్న రోగాన్ని బట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళి తిరిగి అనేక హాస్పిటల్లో తిరిగి నీకు కలిగిన ధనమంతయు వ్యయపరిచి ఎలాంటి లాభము లేక, స్వస్థత లేక, ఆరోగ్యం లేక నలిగిపోతూ వచ్చేదేమో, లేకపోతే కుటుంబం కనబడేదానికి కళకళలాడుతున్నట్లుగా ఇంటిని, ఆస్తిని, నీ కలిగిన సమస్తమును చూసి దీవెనకరంగా ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. మేము కూడా ఇలా ఉండి బ్రతికితే బాగుండు, లేకపోతే ఇలాంటి కుటుంబంలో పుట్టిన ఇలాంటి ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకున్న బాగుండని మీరు అనుకుంటుంటే, ఒకవేళ ఆస్తి ఐశ్వర్యము కలిగిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో సమాధానం లేని కారణాన్ని బట్టి, నెమ్మది లేని కారణాన్ని బట్టి వాళ్ళు ఏడుస్తూ ఒకవేళ సమస్తమును కలిగి
కుటుంబంలో నెమ్మది సమాధానం లేక ఏడుస్తున్నారేమో. ఈ సభలో ఎట్టి పరిస్థితుల్లో ఉండి వచ్చారో నాకు తెలియదు, కానీ రాత్రి వేళ తప్పక ప్రభు మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. చెప్పుకోండి గట్టిగా ఆమేనని. ఏ ఏడుపులో ఉన్నారో ప్రతి వారి ఏడుపులో నుంచి ఆయనే విడిపించునుగాక. వాక్యంలో రాశాడు కదా, మనం చదివాం, వారు ఏడ్చుచు వస్తారు నా దగ్గరికి, వారు ఏడుస్తూ వచ్చి కూర్చుంటారు నా దగ్గర, వారు ఏడుస్తూ వచ్చి నన్ను ప్రార్థన చేయగా, నా దగ్గర కూర్చుని మోకరిల్లి ప్రార్థన చేయగా నేను వారిని నడిపిస్తాను. ఈ ప్రసంగానికి ఇలా పెట్టుకోండి, నేను వారిని నడిపిస్తాను, లేకపోతే నేను నిన్ను నడిపించెదను అని పెట్టుకోండి. దేవుడు మిమ్ములను, దేవుడు నన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద కొన్ని రకాల ఏడుపులు ఉన్నాయి. మీకు రెఫరెన్స్తో సహా బైబిల్లో నుంచి త్వరగా చెప్తాను. నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం మీకు ఎక్కువసేపు చెప్పేదానికి, వివరించేదానికి ఇష్టపడతాను. నిజంగా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక స్త్రీ ఉంది. తన భర్త తనని వదిలిపెట్టేశాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో 14వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు చదవగా అక్కడ సందర్భం ఉంటుంది. తర్వాత చదువుకోండి. తర్వాత చదువుకోమంటే బాగా గమనించండి, అక్కడ ఒక సందర్భం ఉంటుంది, నోట్ చేసుకోండి రిఫరెన్స్ మాత్రం. ఒక భర్త భార్యని వదిలేస్తే, నమ్మించి మోసం చేస్తే, ఒక కుమారుని కూడా కన్న తర్వాత తన భర్త మెడబట్టి బయటికి నెట్టేస్తే, జీవితం మీద విసుగు చెంది ఇక బ్రతికేదానికంటే చనిపోతే బాగుండు అని ప్రయాణమై వెళ్ళిపోతూ ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటే, ఒక చిన్నవాడు వాళ్ళ నాన్న వదిలేసిన కారణాన్ని బట్టి చిన్నవాడు కూడా ఏడుస్తూ ఉంటే, ఆకాశమందున్న దేవుడు ఆ ఏడుపుని విన్నాడు. భార్యని భర్త వదిలేస్తే ఏడ్చే ఏడుపు ఒకటి ఉంది. ఈ లోకంలో కూడా చాలామంది భర్తలు వివాహమైన ఆ మొదటి రోజులైతే వివాహం చేసుకునే రోజు ప్రమాణం చేసి చివరి వరకు, మరణం వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని భర్తతో భార్య, భార్యతో భర్త కూడా ప్రమాణాలు చేసుకుని జీవితంలో వచ్చిన సమస్యని బట్టి, శ్రమను బట్టి, కుటుంబంలో కలిగిన కష్టాన్ని బట్టి విడిపోయి దూరమైపోయి ఏడుస్తున్న కుటుంబాలు కలవు ఈ రోజుల్లో. ఒకవేళ అలాంటి ఏడుపులో ఉండి ఈ సభకు వచ్చారేమో నాకు తెలీదు. ప్రభు మీతో ఎందుకో మాట్లాడాలని రాత్రి వేళ ఆశపడి ఉన్నాడు. ఒకవేళ వివాహం జరిగి చాలా కాలమై పిల్లలు లేక, సంతానం లేక ఏడుస్తూ నిందలు అనుభవిస్తూ అందరి మధ్యలో గొడ్రాలు, పనికిరానిది, దానికంటే వెనకమాల వివాహమైన వాళ్ళందరికీ పిల్లలు కలిగారని దూషించబడుతూ, అవమానపరచబడుతూ, లేకపోతే దూరాన సమీపాన మైకెంత్రులో లైవ్లో కూడా కూర్చుని ఆలకిస్తున్నారేమో. అందరి చేత గొడ్రాలు, పనికిరానిది అన్నట్లుగా పిలువబడుతూ ఏడుస్తూ జీవితం మీద విసుగు చెందిపోయి నలిగిపోతున్నావేమో. మీకు రెఫరెన్స్ చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆమె కూడా గొడ్రాలు అనే సంగతిని బట్టి ఏడుస్తూ కుమిలిపోయినట్లుగా వాక్యంలో రాయబడింది. లేకపోతే పిల్లలు పుట్టి, నీ పిల్లలు ఒకవేళ బలిష్ఠులుగా కాకుండా, బలవంతులుగా కాకుండా అనారోగ్యంతో, రోగంతో నలిగిపోతున్నారేమో. సరిగ్గా నిలవబడేదానికి కూడా ఓపిక లేక, కట్టెల మోపు కూడా మోయటానికి లేక నిలవబడి పని చేయటానికి కూడా చేతగాని వారిలాగా ఉన్నారేమో. నీ పిల్లలు చూసి సంతోషంగా నవ్వి, నా పిల్లలు బాగున్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు, క్షేమకరంగా ఉన్నారని ఆ తృప్తి కూడా లేదేమో పిల్లలు పుట్టిన. మీకు రెఫరెన్స్ కూడా ఇస్తాను. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 13వ వాక్యంలో అక్కడ రాస్తాడు. ఒకవేళ పిల్లలు పుట్టి నిలవబడేదాన్ని కూడా ఓపిక లేక బలహీనులుగా ఉన్నారేమో. ఒకవేళ ఈ సభకు వచ్చిన నీ పిల్లలు ఒకవేళ ఆత్మీయమైన విషయంలో కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఒకవేళ బలహీనులైపోయి ఆ బలహీనల విషయంలో నీవు నలిగిపోతున్నావేమో. ఈ సభకు వచ్చిన నీ ప్రార్థన దేవుడు వినాలనుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన నీవు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా వెళ్ళవు. విశ్వసించు, దేవుడు నీ కన్నీళ్ళన్నిటినీ తుడిచి ఇక్కడి నుంచి సంతోషంగా పంపించునుగాక. చెప్పరేంటి గట్టిగా ఆమేనని. ఆమేన్. ఒకవేళ అప్పుల చేత నలిగిపోతున్నారేమో,
కుటుంబంలో అప్పుల వ్యవస్థ ఎక్కువైపోయి తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉండి నలిగిపోతున్నారేమో. అప్పులు తీర్చలేక ఆ ప్రాంతాలని, ఇళ్లను, ఏరియాని, రాష్ట్రాలను కూడా వదిలిపెట్టి చాలామంది రాత్రికి రాత్రే కావలసిన సామానవన్నీ పెట్టుకుని అప్పులు తీర్చలేక పారిపోయే వాళ్ళు కూడా ఈ లోకంలో లేకపోలేదు. పారిపోతే ఎక్కడికి వెళతాం, ఎవరు సమాజ్ చేస్తారు ఏంటో తెలియదు అన్నట్లుగా అప్పులు ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి ఇంట్లోనే కూర్చుని ఎలికిలి పేస్టో లేకపోతే ఏదో ఒకటి తాగి ఉరిపెట్టుకుని చచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. పంట బాగా రాకపోతే రైతులు మీరు గమనించండి, అదే పంట భూమిలో పంట కొట్టవలసిన మందుని వాళ్ళు తాగి చచ్చిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఏంటి అని అంటే అప్పులు ఎక్కువైపోయాయి, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి. రెఫరెన్స్ కూడా ఇస్తాను. బైబిల్లో రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో భర్త చనిపోతే 2 పిల్లల్ని కౌతం చేసేదానికి, ఇంట్లో పనివారిగా ఉండేదానికి ఈడ్చుకుని వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. నీ పిల్లలు కూడా, నీ కుటుంబంలో అప్పులు ఎక్కువైపోయి నీ పిల్లలు ఒకవేళ అప్పులు తీర్చేదానికి బానిసలాగా, పనివారిలాగా ఒకవేళ మార్చబడిపోయి అట్టి పరిస్థితిలో ఉండి ఏడుస్తూ ఈ సభకు వచ్చేవేమో. ఒకవేళ నీ శరీరంలో మరొక విషయాన్ని కూడా చెప్తాను, రోగం ఎక్కువైపోయి ఆస్తులన్నీ అమ్ముకుని, పొలాలు, స్థలాలు, ఇళ్ళు అమ్ముకుని నేను బ్రతికితే చాలని డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి రోగంలో నుంచి విడుదల పొందేదానికి ఖర్చు పెడుతున్నావేమో. మార్కు స్వార్థమాల్లో రాయబడి ఉంటుంది, తనకున్న ధనమంతా వేయిపరిచేసుకుందంట. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలీదు. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయంలో కూడా ఉంటుంది, రోగం వచ్చింది చచ్చిపోతావంటే అతను కూడా ఏడ్చి ప్రార్థన చేసినట్లు వాక్యంలో రాయబడి ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటను చదవండి, బాగా వినండి, నోట్ చేసుకోండి. అసలు అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, అత్తాకోడల మధ్యలో సమాధానం లేదు, అయిన వారి మధ్యలో, సంఘం మధ్యలో, తోటి విశ్వాసులతో కూడా సమాధానం అనేది కరువైపోయి ఏడుస్తూ నరకం అనుభవిస్తున్న కుటుంబాలు కలవు ఈరోజు కూడా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కుటుంబాల్లో నెమ్మది, సమాధానం లేకుండా ఒకవేళ ఈ సభకు వచ్చారేమో, వాక్యంలో యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 22, 23లో రాయబడి ఉంటుంది, సమాధానము, నెమ్మది ఇవ్వగలిగిన వారు ఎవరో తెలుసా? మనం ఆరాధన చేయుచున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మీరు ఏ సమస్యల్లో ఉండి ఏడ్చుకుంటే ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. ప్రతి స్థలంలో నేను చెప్పిన ప్రతి రెఫరెన్స్లో వాళ్ళ ఏడుపు కనబడిద్ది, వాళ్ళ ప్రార్థన కూడా కనబడిద్ది. ఏడ్చి ప్రార్థన చేసిన ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ ఒక్కరోజు సభకు చేరిన దేవుని బిడ్డలారా, ఇట్టి సమస్యల్లో మీరు ఏ సమస్యల్లో ఉండి రోగములో ఉన్నారో, కుటుంబంలో సమస్యల చేత సమాధానం లేక నలిగిపోతూ ఉన్నారో, అప్పుల చేత నలిగిపోతూ ఉన్నారేమో, పిల్లలు బలహీనులుగా ఉండి ఆరోగ్యవంతులుగా కాక ఒకవేళ నలిగిపోతూ వచ్చారేమో, వివాహమైన పిల్లలు లేక వేధించబడుతూ నరకాన్ని, అనేకుల మధ్యలో అవమానాన్ని వస్త్రముగా ధరించుకుని తిరుగుతున్నారేమో, లేకపోతే దేవుడి వాక్యం నీతో నాతో మాట్లాడుచున్నట్లు ఒకవేళ మీ ఇంట్లో ఉన్న నీ భార్య ఒకవేళ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందేమో, నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడేమో, ఒకవేళ ఉన్నా సరే దేనికి పనికిరాని వాడిగా, ఉపయోగకరముగా లేకుండా నీ ఇంటి యజమానుడు ఉన్నాడేమో. ఏ బాధల్లో ఉన్నావో నాకు తెలియదు. యేసయ్య అంటున్నాడు, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో అంటున్నాడు, వారు ఏడ్చుచు ఈ రాత్రి వేళ ఈ సభకు రాగలిగితే, ఈ రాత్రి వేళ ఎక్కడ ఉండి వింటున్నావో, ఈ రాత్రి వేళ నీ ఉన్న స్థలములో కాకుండా ఇదిగో ఈ పరిశుద్ధులు ఏర్పాటు చేసిన ఈ సభలో గనక చేరి నిలిచి ఆరాధించి స్తుతించి మోకరించి దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే, నా ప్రభువు మీతో, ఇదిగో ముప్పాల ప్రాంత గ్రామ ప్రజలతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీ ఏడుపును చూచి నీ ప్రార్థన ఆలకించి ఇక మీదట నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆ ఏడుపు కనబడకుండా ఆయన దూరము చెయ్యునుగాక, ఆయనే నడిపించునుగాక. నీ కుటుంబ వ్యవస్థని, నీ పిల్లల్ని, నీకు కలిగిన సమస్తమును ఆయన నడిపించునుగాక.
ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను. బైబిల్లో ఒక సేవకుడు కూడా కూర్చుని ఏడుస్తున్నాడు. ఒక దైవ సేవకుడు కూడా కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. దైవజనుడు, సేవ లేదు, తినడానికి ఆహారం లేదు, ధరించుకోవడానికి వస్త్రాలు లేవు. ప్రాణ భయముతో రాజుల మొదటి గ్రంథంలో కూర్చుని ఏడుస్తూ ఉన్న ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒకవేళ సేవకులమైన మనము ఏ విషయంలో ఏడుస్తున్నామో, విశ్వాసులని మీరు ఏదైనా విషయంలో కూర్చుని ఏడుస్తున్నారేమో. మనుషుల దగ్గర నీ ఏడుపు చెప్పి ఇంతవరకు నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీ వయసునంతా వ్యర్థము చేసుకున్నావేమో. రాత్రివేళ నీ కన్నీరును తుడిచేదానికి, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చేదానికి, నీ నోట సంతోషాన్ని కలుగు చేసేదానికి, నీ జీవితంలో అనేకుడు ఎదుట నిలిచి సాక్షార్థమై మోగేటట్లుగా ఆయన చేసేదానికి రాత్రివేళ వాక్కిస్తున్నాడు. నా ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. ఒకవేళ సమాధానాన్ని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, ధనాన్ని కోల్పోయి, ఒకవేళ పిల్లల యొక్క క్షేమాన్ని చూసేదానికి ఓపిక లేక నశించిపోతున్న బిడ్డలను చూసి, లేకపోతే వివాహమైన చాలా కాలం పిల్లలు లేక ఏడుస్తూ, భార్యని భర్త వదిలేసి, భర్తను భార్య వదిలేసి ఒకవేళ ఇట్టి మార్గంలో నడిపించబడుతూ ఏడుస్తున్నారేమో. ఒకవేళ సేవ అభివృద్ధి లేక ఏదో ఒక బెదిరింపు మాటలకి భయపడిపోయి ఏం చేస్తాంలే అన్నట్లుగా అనుకుంటున్నారేమో. యేసయ్య మీతో ఈ మాటలు చెప్పమని నాకు చెప్పాడు. నేను రాసుకున్న ప్రసంగం వేరు. ఇక్కడ నిలవబడి సేవకులు వర్షిప్ చేస్తున్నప్పుడే నా ప్రసంగాన్ని దేవుడు మార్చేశాడు. నేను చెప్తున్నాను, ఎవరో ఏదో ఏడుపుతో దుఃఖంతో ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుండు, ఈ జీవితం, ఈ పరిచర్య, ఈ విశ్వాసం, ఈ భక్తి, ఈ ఆత్మీయత ఇంకా నాకు అవసరం లేదు అని అనుకుంటున్నారేమో. నా ప్రభు ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో. విశ్వసించండి, దేవుడు తప్పక మీ కన్నీటి బాష్ప బిందులన్నిటిని ఆయనే తుడిచివేయునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక, విస్తరింపచేయునుగాక, అభివృద్ధి పరుచునుగాక. ఆమేన్. తొట్టిల్లిపోవిక. కింద వాక్యంలో ఇర్మీయా గ్రంథం 31:9 కింద వాక్యంలో అంటాడు, వారు తొట్టిల్లిపోనివ్వకుండగా నేను చక్కగా వారిని నడిచే బాటలో నీటి కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. ఒకవేళ ఇంతకాలం బాగుంటుంది, ఇంకా బాగుంటారని పెద్ద మనుషులు వచ్చి కూర్చోబెట్టి సెట్ చేసి మాట్లాడినా మరలా అదే అసమాధానం. లేకపోతే 10 మంది సహాయం చేసి, స్నేహితులు వీడికి సపోర్టుగా ఉందామని చెప్పి సహాయం చేసి నిలబెడితే ఒకవేళ ఆ సహకారాన్ని అందించినా సరే నీవు ప్రయోజకునుడిగా మార్చబడలేక అదే దరిద్రతలో నలిగిపోతూ శాపాన్ని అనుభవిస్తూ కుటుంబంలో, జీవితంలో, ఆత్మీయ జీవితంలో, అటు విశ్వాస జీవితంలో, ఇటు శారీరక సంబంధమైన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయి నలిగిపోతున్నావేమో. యేసయ్య రాత్రి వేళ నీతో మాట్లాడాలని, నిన్ను నడిపించాలని ప్రభు అనుకుంటున్నాడు. తప్పక ప్రతి వారిని ఆయన నడిపించునుగాక. ఒక ఇద్దరు నడిచి వెళ్తున్నారనుకోండి, బాగా ఆలకించండి. ఇద్దరు నడిచి వెళ్తున్నారనుకోండి, నడిచి వెళుతున్నప్పుడు వారిద్దరు మాటలు కలవకుండా ఉంటాయా? బతుకున్నారా మీరంతా? డౌట్ వచ్చింది నాకు. బతుకున్నారా? ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోతున్నారు అనుకో, మాట్లాడుకుండా ఉంటారా? నోరు తెరవండి. ముత్యాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడుకోకుండా ఉంటారా? మాట కలిసిందనుకో, ప్రకాష్ పాష గారు రండి, పాష గారు ఏమనుకోమాకండి. మాట కలిసిందనుకో, చెయ్యి కలవకుండా ఉంటుంది. ఇక నిదానంగా చెయ్యి కలిసిన తర్వాత ఇంకా సహవాసం ఎక్కువైపోయి, మాట ఎక్కువైపోతే చెయ్యి కాస్త భుజం మీదకి వెళ్ళిపోయి మామూలుగా ఉంటుందా? నేను అంటాను, యేసయ్య ఏమనుకుంటున్నాడు తెలుసా? నీతో నడవాలనుకుంటున్నాడు. ఇంకా నడవటం ప్రారంభించితే ఆయన చేయబట్టుకుంటాడు, భుజం పట్టుకుంటాడు, నీ అక్కర్లు గుర్తుపడతాడు, నీ అవసరతలు గుర్తుపడతాడు. నీకేది అవసరమో అది తప్పక నీకు అనుగ్రహించి యేసయ్య నీతో ఉన్నప్పుడు ఆయన చేసే పని ఏంటి తెలుసా? ఆయన కన్నీళ్ళన్నీ తొడవగలడు. గట్టిగా చప్పిళ్ళు కొట్టకపోయారు ఒకసారి? హుషారుగా కొట్టేదేదో సచ్చు కొట్ట మాకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాలు అందుకని రాయబడి ఉంటుంది, ఇద్దరు సమ్మతి లేకుండా నడవగలరా? కలిసి ఉండగలరా?
జీవించగలరా అంటే ఇప్పుడు యేసయ్య ఏమనుకుంటున్నాడు తెలుసా? నీతో మాట్లాడేదానికి, నీతో సహవాసం చేసేదానికి, నీతో కూడా కలిసి నడిచి వచ్చేదానికి, నీ ప్రతి అక్కర అవసరతలు గుర్తుపట్టి నీకు ఏవేవి కావాలని కోరుకుంటున్నాడో ప్రతిదీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేయి. ఇంకేం చేయి, మాకు ఏడుస్తా కూర్చుని దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం, నీ అవసరాలు, నీ విషయాలన్నీ తెలియచేయటం. ప్రార్థనకున్న గొప్ప శక్తి ఏంటో తెలుసా? నీవు ఇక్కడుండి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుడు నీకు జవాబు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఏమి రావట్లేదంటే నోటిలో నుంచి ప్రార్థన రావట్లా, నోట్లో నుంచి ప్రార్థన రావట్లా. ప్రార్థన రావట్లేదు కనుకే దేవుడు కార్యములు చేయట్లేదు. ఒక విశ్వాసిగా నీవైనా, ఒక దైవ సేవకుడిగా నేనైనా, ప్రతి మనిషికి ఏదో ఒక ఏడుపు జీవితంలో మనిషిని వేధిస్తూ నలగగొడుతూ కృంగదీసిద్ది. నేనంటాను, నీ ఏడుపులో నువ్వు అలాగే ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకో. మాకు ప్రవక్తతో ఏలియాతో కూడా దేవుడు అంటాడు, ఇంత మటుకు చాలయ్యా, నన్ను చంపేయి. ప్రవక్తల కంటే నేను పెద్ద పరిశుద్ధుడిని, భక్తుడిని, వైరాగ్యం కలిగిన వాడిని ఏం కాదయ్యా, నన్ను చంపేయి అంటే యేసయ్య అంటాడు, నీకోసం శక్తికి మించిన ప్రయాణం, ప్రయాస, పరిచర్య సిద్ధమై ఉందని ప్రభు అంటాడు. నిజంగా నువ్వు అనుకుంటున్నావు ఈ దుఃఖంలో ఇక నేను నా వల్ల కాదని అనుకుంటున్నావు, కానీ దుఃఖం ప్రారంభమైందంటే నీ జీవితంలో దేవుని దైవ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రారంభించబడినట్లే. ఆమేన్ అనొచ్చు కదా? ఆమేన్. నిజంగా దుఃఖం కావాలి. మీకు ఒక చిన్న విలువైన ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ఒక చిన్న విలువైన విషయాన్ని గుర్తు చేస్తాను. హోసన్న మినిస్ట్రీలో గొప్ప సేవ చేసిన దైవ సేవకుడు ఆయన. హోసన్న మినిస్ట్రీలో గొప్ప సేవ చేసిన గొప్ప దైవజనుడు. గుడారుల పండగలో వేదిక మీద వాక్యాన్ని పంచిన గొప్ప సేవకుడు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోరంట్ల హోసన్న మందిరంలో, అంతకుముందు లేమల్లెలో, హనుమాన్ జంక్షన్లో, వేరంకిలాకులో, కంచికిచర్లలో, సికింద్రాబాదులో బైబిల్ సెమినరీ క్లాసులు అందించిన గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడిని దేవుడు ఒకరోజు ఏం చేశాడంటే నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఇష్టపడట్లేదు, నీవెక్కడ ఉండటానికి నేను ఇష్టపడట్లేదు, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను అని దేవుడు చెప్తే, నేను ఇక్కడ కూడా వాడబడుతున్నాను కదా. ప్రభు అన్నాడంట, నువ్వు ఇక్కడ ఉండటం కాదు, నేను నీ లోపల నుంచి ఒక ప్రవక్తని, ఒక సైన్యాన్ని నేను తీసుకురావాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఆశ్చర్యం కలిగి తన దగ్గర సేవ చేసే సిస్టర్ అక్క కూడా ఇదే దర్శనాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకుంటే వాళ్ళిద్దరూ బయలుదేరి సేవని ప్రారంభించారు. డేవిడ్ రాజు గారి దగ్గర సేవ చేసిన సేవకులు, వారి సెంటర్లో సేవ చేసిన సేవకులు రామగుండం సురేష్ అన్న, మేరక్క, ఇద్దరు మన మినిస్ట్రీలో ఒకప్పుడు సేవకులు. గుడారాల పండుగల్లోనూ బైబిల్ క్లాసులు, ప్రతి నెల ఆగస్టు నెలలో జరిగే బైబిల్ సెమినరీలకి దేవుని వాక్యాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని అందించిన గొప్ప దైవజనుడు సురేష్ అన్న. వాళ్ళిద్దరిని దేవుడు ఒకే దర్శనంతో పిలిచి, మీ సేవ ఇక్కడ కాదు, మీ పరిచర్య ఇక్కడ కాదు అని పిలిస్తే ఇద్దరు బయలుదేరి కట్టుబట్టలతో, ఏవి పట్టుకోకుండా కట్టుబట్టలతో బయలుదేరి రామగుండంలో గోదావరి గని ఆ ప్రాంతానికి సేవకు వచ్చేసారు. గోదావరి గనికి సేవకు వచ్చేసారు. చాలామంది చాలా మాటలు అన్నారు. సిస్టర్ని తీసుకెళ్ళిపోయాడని ఉంటారు కదా కొంతమంది, పచ్చ కామెరలోకి లోకం అంతా పచ్చగానే ఉంటుంది కదా, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు. ఏం జరిగిందో తెలీదు. ఒక చిన్న పాకేసుకుని లబ్బర్ మండలు ఉంటాయి కదా, లబ్బర్ మండలతో కరతం, చిన్న చిన్న 5-6 అడుగుల కర్రతో ఒక చిన్న పాకేసుకుని, తాటేకులు ఉంటాయి అవి కట్ చేసుకుని వచ్చి పాకేసుకుని స్తోత్రం స్తుతి నిదానంగా ప్రారంభించి వాళ్ళిద్దరే. ఒక వారం అలా జరిగిపోయిందంటే రెండో వారం ఒక నలుగురు వచ్చారు, రెండో ఆదివారం ఒక నలుగురు వచ్చారు విశ్వాసులు. అంతలోకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మా దేవుణ్ణి పొగడండి అని చెప్పేసి ఇది చిన్నగా కట్టుకున్న మందిరాన్ని కూడా పడేసేసి లాగేసి ఎలా పడితే అలా చేశారు. సురేష్ అన్న కొట్టి, సిస్టర్ అక్కను కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. మరలా ఇక్కడ ఉన్నవా చంపేస్తావు నిన్నని బెదిరేస్తే, ప్రార్థన చేస్తే యేసయ్య అన్నాడంట,
ఇక్కడే ఉండాలి నువ్వు, ఇక్కడే ఉండాలి నువ్వు, మేరీ నువ్వు ఇక్కడే ఉండాలి అని మేరక్కతోనూ సురేష్ అన్నతోనూ యేసయ్య మాట్లాడితే 3వ వారం కూడా ఆరాధన ప్రారంభించి ఆరాధన చేస్తే అన్ని దెబ్బలు, ముఖం పగలగొట్టి పెదాలు పగిలిపోయి సురేష్ అన్నని కర్రలు పెట్టి కాళ్ళ పెట్టి కొట్టి అవన్నీ అలాగే 3వ వారం కూడా ఆరాధన ప్రారంభించి ఇవేమి వేయలేక అవన్నీ తగలబెట్టేసి పడేస్తే అలాగే కూర్చుని ఎండలోనే స్తోత్రం స్తుతి 3వ వారం కూడా ఆరాధన జరిగింది. ఓ 4 వచ్చారు. తర్వాత కూడా వాళ్ళు ఎరా ఇంకెళ్ళలేదు మీరు అని చెప్పి మరలా వచ్చి కొడితే 4వ వారం కూడా అక్కడే నిలబడి అలాగే ఆరాధన చేస్తుంటే నిజంగా యథార్థంగా జరిగిన సంగతి చెప్తున్నాను. అక్కడ ఉన్న సేవకులకి, అక్కడ ఆయనతో అనుబంధంగా ఉన్న వాళ్ళకి తెలుసు బాగా. 4వ వారం కూడా వచ్చి ఎలా పడితే అలా మాట్లాడతానని భయంతోనే వాక్యం చెప్తా సురేష్ అన్న ఏడుస్తా చెప్పాడంట, యేసయ్య నన్ను ఇక్కడికి రమ్మంటే వచ్చాను, నాకు తినటానికి ఉండటానికి మంచి హోదా మంచి స్థాయి అన్నీ దేవుడిచ్చాడు. ఇర్మియా పాస్టర్ గారు ఒకసారి రండి. అన్నీ దేవుడిచ్చాడు మాకు, తినటానికి ఉండటానికి కట్టుకోవటానికి అన్నీ మాకు ఇచ్చాడు. అన్న ఒకసారి నువ్వు కూడా ప్రకాష్ హోసన్న నువ్వు కూడా లేవు అన్న, మీరు కూడా మీరు మాకు పరిచయం కదన్నా, ఏమనుకోవద్దన్న ఒకసారి లేకండి అన్న. మేమంతా హోసన్న మినిస్ట్రీలో వీళ్ళందరూ నాకు బాగా పరిచయం, ఈ సేవకులమందరం వీళ్ళంతా. అన్న ముందుకు రండి, అన్న ముందుకు రండి. మేమంతా హోసన్న మినిస్ట్రీలో యేసన్న గారు పెంచిన మొక్కలో మేమంతా. ఆమెను అనొచ్చు కదా, మీ ఆస్తులు ఏమైనా అడిగామా, లేకపోతే అర్ధెకరం పొలం ఏమన్నా అడిగామా? మీరున్న ఎవరనుకోండి, ఆమెనని అంటలేదు, ఇంక అయ్యేమి ఇస్తారులే. కానీ నేను అంటాను, మేమందరం యేసన్న గారు, డేవిడ్ రాజు గారు, లేకపోతే అక్కడుండి ఎదిగిన వాళ్ళం. ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నారు కానీ వీళ్ళందరూ సంస్థలో ఉంటే ఎలా ఉండేవాళ్ళు, చాలా మర్యాదగా గౌరవంగా. కానీ సంస్థ డబ్బు కొరకో, సంస్థ పెట్టే తిండి కోసమో వీళ్ళు అక్కడ ఉండటానికి ఇష్టపడలా. దేవుడు పిలిస్తే ఈయన వచ్చేసాడు. దేవుడు ఇంకొక దర్శనం, ఈయన నా బ్యాచ్, మీ ఇద్దరం ఒకే బ్యాచ్ అనమాట, ఒకేసారి సేవకు వచ్చాం. ఈయన దర్శనం ఏంటంటే గొప్ప సేవ చేసేవాడు, కొత్తపట్నం ఏరియాలో సేవ చేశాడు. ఈయన దేవుడు పిలిస్తే ఈయన దర్శనం ఏంటంటే ఎప్పుడు మోకాళ్ళ మీదే ఉండేవాడు. మా బ్యాచ్ హోసన్న ఇతని పేరు. ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండేవాడు, ప్రార్థనలో ఉండేవాడు, ప్రభుతో గడిపేవాడు. మాకే సిగ్గేసేది, వరి బాబు మేము అన్ని చేస్తున్నాం కానీ ప్రార్థన చేయట్లేదు. ఈయన ప్రార్థన బాగా చేసేవాడు. ఈయనకి దేవుడు చూపించిన దర్శనం ఏంటంటే, నా దగ్గరికి 1,00,000 మంది 2,00,000 మంది విశ్వాసులు వస్తున్నారు, దేవుడు నాకు ఆ దర్శనం చూపించాడు, ఆ దర్శనం కోసం నేను ప్రభు కోసం నిలబడాలి, నా సేవ ఇక్కడ కాదని బయలుదేరి వచ్చేసాడు. ఈయన కూడా గొప్ప సేవకుడు. ఈయన పాటలు మొత్తం ఆయన దగ్గర నడిపింపంతా దేవుని స్తోత్రం. గొప్ప సేవకుడు, బాగా పరిచయం చేస్తాడు, బాగా సేవ చేస్తాడు. ఇప్పుడు సేవలో ఉంటే అసలు మామూలుగా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అనుకోండి, దేవుడు అలాగే ఉంచునుగాక. ఆమేన్. నేను అంటాను, అన్నీ ఉన్నా సరే ఇది కాదు, మేము దీనికోసం పనిచేయట్లా. ఇర్మియాకు తెలుసు, నాకు బాగా పరిచయం. మేము దీనికోసం కాదు వచ్చింది, తినటానికి కట్టుకునేదానికి ఉండేదానికి కాదు. అన్నవాళ్ళు నాకంటే సీనియర్లు, అన్నవాళ్ళు ఇద్దరు, అన్నవాళ్ళు డేవిడ్ రాజు గారి దగ్గర పరిచర్య చేసిన గొప్ప సేవకులు, పరిశుద్ధుల పాదాల దగ్గర ఉండి నేర్చుకున్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మైక్ ఇస్తే నాకంటే 1000 రెట్లు బాగా చెప్తారు ఉపదేశం. నిజంగా దేవుడు వీళ్ళని పిలవంగానే ఏవి మాట్లాడకుండా దేవుడి మాట పట్టుకుని వచ్చేసారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వీళ్ళ కోసం, గట్టిగా కొట్టండి. కొట్టేదేదో మాకు ఏవి అవసరం లేదు, మేము ఒకరోజు చచ్చిపోతాం. మా అందరి గురి, మమ్మల్ని మాత్రం ఏమనుకోమాకండి, అక్కడ ఉన్న సేవకులు అందరూ మా అందరి గురి ఏంటంటే ఏదో ఒక రోజు చచ్చిపోతాం మేమందరం. మా అందరి మనసు ఒకటే, మేము చనిపోయే లోపు మా గ్రామాల్ని, మా ప్రాంతాల్ని యేసు ప్రభువారు ఎక్కడికైతే మమ్మల్ని వెళ్ళమంటాడో, ఏ స్థలంలో అయితే నిలబడమంటాడో, ఏ స్థలాన్ని అయితే దేవుడు చూపిస్తాడో ఆ స్థలానికి వెళ్ళి ఆ ప్రాంత రక్షణ కొరకు ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చి ప్రభు దగ్గరకు ఒక గుంపు జనాంగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రాంతాల్లో తిరుగుతూ దేవుడు వీళ్ళకు చూపించిన ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు. కానీ నేను మినిస్ట్రీలో ఉన్నాను, ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి హోసన్న మినిస్ట్రీలోనే ఉన్నాను. హోసన్న మినిస్ట్రీలో ఉంటే తినడానికి తక్కువ ఉండదు, ఖర్చు పెట్టడానికి తక్కువ ఉండదు, బట్టలకు తక్కువ ఉండదు, మర్యాదకు తక్కువ ఉండదు, జనాలకి తక్కువ ఉండదు, దేనికి సుఖభోగాలకు కూడా దేనికి తక్కువ ఉండదు. కానీ అవేవి మాకొద్దు,
ప్రభు మమ్మల్ని పిలిచాడు, ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు చిన్న చిన్న సేవ చేస్తున్నా, ఒకవేళ దేవుడు గొప్ప పరిచర్ని ఇచ్చినా సరే, వీళ్ళందరి గురి, వీళ్ళు మాత్రమే కాదు, దైవ సేవకులు అక్కడ ఉన్న మా అందరి గురి ఏంటంటే, ఏదో ఒక రోజు ప్రభు ఎదుట నిలబడతాము. ఆయన ఎదుట నిలవబడినప్పుడు మేము మాత్రమే కాదు, ఒక గుంపు జనాంగాన్ని ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఈ మనసు తప్ప వేరే మనసు లేనే లేదు, వేరే ఆశలు కూడా లేవు, వేరే కోరికలు కూడా లేవు. మీకు ఏదన్నా నష్టం వస్తే, ఒకవేళ ఏదైనా కష్టం వస్తే మీ బంధువులు ఏడుస్తారో లేదో తెలియదు, కానీ ఈ యాజక వస్త్రములు ధరించుకున్న ప్రతి సేవకుడు, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ దూరంగా ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద బ్రతికి సేవ చేస్తున్న ప్రతి సేవకుడు నీ కోసం ఏడ్చి ప్రార్థన చేస్తాడు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా బంధువులైనా రక్త సముద్రం ఉదయం వస్తాం, లే పనికి వెళ్ళి వస్తాం, అది ఇది అని అంటారు. కానీ ఏ రోజైనా మీ ప్రాంతంలో మీ దగ్గర సేవ చేస్తున్న సేవకులు మీరు క్షేమముగా లేరు అనే విషయం తెలిస్తే కడుపు నిండి దీన్ని పడుకున్న సందర్భాలు మీకు ఏమన్నా తెలుసా? నిజంగా మీ ప్రాంతంలో దేవుని సేవ కొరకు వాడబడుతున్న దైవ సేవకుల యొక్క విలువలను తెలుసుకోవాలి. విలువను తెలుసుకుని వాళ్ళని పోగొట్టుకోకుండా, వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళ విలువల్ని గుర్తుపట్టి వాళ్ళతో దేవుని సేవ నీవు చేయించుకోగలిగితే, వాళ్ళతో దేవుని మాటలు, వాళ్ళ ఉపదేశాలని మీరు పొందుకోగలిగితే, తప్పక మిమ్ములను, మీ కుటుంబాలని, మీ వంశములు వీళ్ళు చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు తప్పక ప్రతి వారి ప్రార్థన ఆలకించును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఇలాంటప్పుడు ఫోటో తీయాలన్నా, ఇలాంటప్పుడు తీయాలి. బాగా వినండి. ఇంకో విషయం చెప్పిన, సేవకులమైన మనందరికీ ఇచ్చిన దేవుడు బాధ్యత ఏంటి తెలుసా? మేము మీ పైన మీ ఆత్మలను కాయుచున్నాం కనుక లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆత్మల యొక్క లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఈ ప్రయాస అంతా దాని కొరకే. ఏదో డబ్బులు వస్తాయో వెనకేసుకుందాం, కూడబెట్టుకుందాం అని కాదు. కానీ ఈ ప్రయాస దేనికంటే, మీ ఆత్మలు కాసే బాధ్యత ఎందుకు పనికిరాని ఎన్నికలేని మాకు ప్రభు ఇచ్చాడు. ఈ ఆత్మలను కాపాడి రేపొద్దున యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన సేవకులమైన మా అందరికీ సొగసైన కిరీటాన్ని ఇస్తాడు. ఆ కిరీటములో మా ద్వారా పట్టబడిన వారు రత్నముల వలె దేవుడు మారుస్తాడు. ఈ గురితో సేవ చేస్తున్నాం, కానీ వెనకేసుకుందాం, పోగు చేసుకుందాం, తిందాం, అనుభవిద్దాం అనే ఉద్దేశం కానే కాదు. మేము ఆత్మలు కాచే కాపరులం, కానీ ఆస్తులను కాపాడుకునే కాపరులం కాదు. మా నాయన యేసన్న గారు, లేకపోతే మా పూర్వీకులు, లేకపోతే మా పితరులు డేవిడ్ రాజు గారు కావచ్చు, దేవదాసు గారు కావచ్చు, కృపాదానం గారు కావచ్చు, నెహెమ్యా గారు కావచ్చు, ఉపధ్యాయ గారు కావచ్చు, లేకపోతే పరిశుద్ధులందరూ మాకు నేర్పినది నెహెమ్యా గారు కావచ్చు, ఎప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, సేవకుడు పీనుగైపోవాలి, ఒక దైవజనుడు పీనుగైపోవాలి, ఒక దైవజనుడు ఆత్మలను పట్టేదానికి, ఆత్మలను సంరక్షించి నిత్య రాజ్యంలో చేర్చేదానికి ఒక సేవకుడు కరిగిపోతూ ఉంటే, ఆ సేవకుడు కరిగిపోతున్న కారణాన్ని బట్టి ఆ ప్రాంతాలన్నిటినీ ప్రభు రక్షణ మార్గంలో నడిపించి ఉన్నతమైన పరలోకపు శిఖరం మీద నిలవబెట్టునుగాక. కొట్టు, గట్టిగా కొట్టు. ఆమేన్, ఆమేన్. సేవకుల విలువ తెలియాలి. ఈరోజు చాలా మందికి దైవ సేవకుల విలువ తెలియట్లేదు. దైవ సేవకుడు ఎవరో తెలుసా? నీ పక్షంలో ఏడ్చి ప్రభు దగ్గర కూర్చుని ప్రాధేయపడేవాడు. కనుక మీ ప్రాంతాల్లో ఉన్న దైవ సేవకులందరినీ గుండెల్లో పెట్టుకుని చూడండి. తప్పకుండా దేవుడు సేవకులకు చేసిన దేనిని మర్చిపోడు. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి, లేకపోతే ఇంతమంది సేవకులు రావటం, ఇవన్నీ జరగటం చాలా ఖర్చుతో కూడింది. ఇవన్నీ చేసింది ఏంటంటే, మాకేదో ఉందని కాదు, కానీ మిమ్మల్ని అందరినీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ప్రభు ఎదుట మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాలి. మా ఏడుపంతా ఒకటే. మీరేమో చెప్పుకుని ఏడుస్తారు మాకు, ఇక మేము కూడా ఏడ్చి మీకు చెప్పామనుకో, మీరు ఏదైనా సమస్య చెప్తారా? ఈ తెల్లగుడ్లు బాగా కనబడుతున్నాయి అని అనుకుంటున్నారు, కానీ లోపల ఎంత ఏడుపు ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు ఉన్నారు, నేను కూడా ఏడుస్తాను సంస్థల నుండి కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి తెల్లగుడ్ల వెనకాల ఆహా వీళ్ళు ఎంత బాగా బతుకుతున్నారని అనుకోమాకండి, వాళ్ళ వెనక చాలా ఏడుపు ఉంది. మా ఏడుపులన్నీ మేము దిగమింగుకుని చంపేసుకుని మేమేమైపోయినా పర్లేదు, మా గ్రామాలు రక్షించబడాలి, మా ప్రాంతాలు రక్షించబడాలి, నశించిపోయే ఆత్మలు రక్షించబడాలనే గొప్ప ఉద్దేశంతోనే ఇలాంటి
ప్రార్థనా కొడుకులన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కనుక నా మాట బాగా ఆలకించండి. మీ ప్రాంతంలో ఉన్న దైవ సేవకులకి మీరు విలువిచ్చి చూడండి. దేవుడు తప్పక మీ ప్రాంత పరిచర్లన్నిటినీ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. వీళ్ళందరినీ నేను చూశాను, అన్నోళ్ళందరినీ చూశాను. ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. దేవుడు ఏవి తక్కువ చేయలేదు. ఇక మీదట దేవుడు ఇంకా రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సేవకులందరి కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. వందనాలయ్యా మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. నిజంగా సేవకులు ఏడుపు ఏంటో తెలుసా? మీరందరూ రక్షించబడాలని. మా అందరి ఏడుపు ముఖ్యమైన ఏడుపు ఏంటో తెలుసా? మీరు కాపాడబడాలి, మీరు రక్షించబడాలి, ప్రభు ఎదుట మీరు చేర్చబడాలి. బైబిల్లో ఒక విషయాన్ని, ఒక ఏడుపుని చూపిస్తాను చూడండి. మోషేని పిలువబడుతున్న దైవజనుడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? వాళ్ళ పేరు కొట్టేస్తావా? కొట్టే మాకు. వాళ్ళ పేరు కొట్టేసి లేకపోతే ముందు నా పేరు తీసేయి. అదేంటి మోషే, వాళ్ళ పేరు ఉంచు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఐగుప్తు నుంచి దేవుడు తీసుకెళ్ళాడు, మధ్యలో చంపేశాడని అనుకోరా? నీకు అవమానం కలగదా? చంపమకు వాళ్ళని కాపాడు. నిజంగా మా అందరి ఏడుపు ఒకటే, మిమ్మల్ని అందరిని ఎలాగైనా పరలోక రాజ్యంలో దేవుని ఎదుట చేర్చాలనే ఏడుపు తప్ప మరొక ఏడుపు లేదు. దేవుడు తప్పక మమ్ములను ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకొనుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. చేతులెత్తి చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఎందుకొరకు నడిపిస్తాడు? ఒక 2-3 విషయాలు త్వరగానే చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎందుకొరకు నడిపించాలని కోరుకుంటున్నాడు నిన్ను? దేవుడు నన్ను ఎందుకొరకు నడిపించాలని కోరుకుంటున్నాడు? ఆయన నడిపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమై ఉన్నది? నీ పట్ల, నా పట్ల. కొంచెం సేపు జాగ్రత్తగా వింటే ఈ మాటలు మీ ఆత్మ జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయి. కొంచెం ఎంత తెలిసినా సరే జాగ్రత్తగా వినండి. కొంచెం సేపు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎందుకు నడిపించాలనుకుంటున్నాడు? ఎక్కడికి నడిపిస్తాడు? నిన్ను ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? మొదటి విషయాన్ని చెప్తాను. దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు తెలుసా? అందరితో ఉంచి నిన్ను చూడాలని యేసయ్య కోరుకోట్లా. అందరితో ఉంచి నన్ను చూడాలని ప్రభు అనుకోట్లా. ఒక ప్రత్యేకంగా దేవుడు వేరు చేసి ఎవరు లేని స్థలానికి ఆయనను తీసుకుని వెళ్ళి నిన్ను అక్కడ ప్రత్యేకంగా నీవు ఏవైతే లేక కోల్పోయి ఏడుస్తూ ఉన్నావో, జీవితం మీద విసుగు చెంది ఇది లేదు నా జీవితంలో, నా బ్రతుకులో ఇది లేదు అని ఏడుస్తూ ఉన్నావేమో, అందరి ముందు నీకు ఇవ్వాలని కోరుకోవట్లేదు. నేను స్పెషల్గా ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి నీకు వేరుగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు ప్రత్యేకమైన దృష్టితో నిన్ను చూడాలి, నన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ప్రత్యేకంగా ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు. వాక్యంలోంచి మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మీకు వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసు తన పరిస్థితి, తన స్థితిగతులన్నీ. గ్రామంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు తన స్థితిగతులు, పరిస్థితులన్నీ. కానీ యేసయ్య దృష్టి చాలా ప్రత్యేకమైనది. మీరు కూడా అప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి. అయ్యా కాలు మీద కాల్తీ, చక్కగా కూర్చోండి, జాగ్రత్తగా కూర్చోండి. దేవుడి మందిరంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోండి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంపీ దగ్గరికి పోయేటప్పుడు ఎలా కూర్చుంటారో ప్రభువు దగ్గర అంతకంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. పిచ్చ ఆశలు వేస్తే దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్తగా కూర్చొని జాగ్రత్తగా వినండి వాక్యం. బాగా ఆలకించండి. దేవుడు ఒక ప్రత్యేకంగా వేరు చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకుని వెళ్ళి చేయి పట్టుకుని తీసుకుని నడిపించుకుంటూ వెళ్ళి చాలా దూరం తీసుకుని వెళ్ళి దేవుడు ఉమ్మూసి కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి, నీకేం కనపడుతున్నాయి నాయన అని అడిగితే ఒక మాట అన్నాడు. అయ్యా, చెట్లు ఊగినట్లుగా మనుషులు కూడా ఊగుతున్న సంగతి నాకు కనపడుతుంది. చెట్లు ఊగినట్లుగా మనుషులు కూడా ఊగుతున్నట్లు నాకు కనపడుతుంది. మరలా దేవుడు రెండోసారి చేతులుంచి ప్రార్థన చేసి, ఇప్పుడు ఎలా కనపడుతున్నాయిరా నీకు? అయ్యా, నాకు అంత చక్కగా తేటగా కనపడుతుంది. నేను అంటాను, చాలా అద్భుతాలు, సూచక్రియలు దేవుడు ఎక్కడ చేశాడంటే గ్రామంలో, గ్రామ ప్రజల ముందు, ప్రాంతాల్లో అందరు చూస్తున్నప్పుడే చేశాడు. కానీ దేవుడు ఇతనిని మాత్రం ప్రత్యేకంగా ఊర్లో నుంచి వెలుపలికి తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకంగా వేరు చేసి అందరిలో నుంచి దూరంగా తీసుకుని వెళ్ళి
ఉమ్మూసి కళ్ళ మీద రాసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి తను అడుగుతున్నాడు, ఏం కనబడుతున్నాయి నీకని. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అన్నీ ఉన్నట్లుగా అన్నీ పోయి శూన్యమైపోతాయి, ఏవి కనబడవు. నేను ఉంటానో ఉండనో అన్నట్లుగా, నేను లెగుస్తానో లేగనో అన్నట్లుగా, బ్రతుకుతానో బ్రతకనో అన్నట్లుగా నీ జీవితంలో అన్నీ కొన్నిసార్లు మూయబడిపోయిన పరిస్థితులు కనబడతాయి. అయినప్పటికీ కూడా నీ మీద దేవునికి ఉన్న విశ్వాసం గొప్పది, నా మీద దేవునికి ఉన్న ప్రేమ చాలా గొప్పది. దేవుడు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు. తప్పక నీ విశ్వాసాన్ని ఎక్కడ పోగొట్టుకోమాకు, నీ ఆత్మీయతను ఎక్కడ పోగొట్టుకోమాకు. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వాక్యం నుంచి 25వ వాక్యం వరకు ఒకరు చదవండి. చదవండక్క. ఒక గుడ్డివాడిని తోడుకుని వచ్చి, ఆయన గుడ్డివాడిని చెయ్యి పట్టుకుని, నోట్ చేసుకోండి, ఊరి చివరికి తోడుకుని పోయి కన్నుల మీద ఉమ్ము వేసి వాణిని అడగగా కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుతున్నారు, చెట్లు వలె ఉండి వాళ్ళు నడుచుచున్నట్లుగా నాకు కనబడుతుంది. ఈ మాట చెప్పిన వెంటనే దేవుడు మరలా ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో రాయబడిపోయింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? గ్రామంలో ఊర్లో అద్భుతం చేయడానికి ఇష్టపడలా. ఊరు చివరికి, ఊరు వెలుపలికి తీసుకుని వెళ్ళాడు. అనగా ప్రత్యేకమైన దృష్టితో దేవుడు తను చూడటం ప్రారంభించాడు. ఊరు చివరికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసినాక తనకి కళ్ళు వచ్చిన సంగతిని గమనించాడు. మీరు బైబిల్లో కొన్ని విషయాల్ని నోట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తుల చేతిలో బానిసలుగా ఉండి నలిగిపోతుంటే మోషే అనే ప్రవక్తను పంపించి మోషే చేత దేవుడు మాట్లాడింపజేస్తున్నాడు ఫరో ఎదుట. 3 దినములు ప్రయాణం చేసేంత దూరం మేము వెళ్ళాలి, అక్కడ మా దేవునికి ఒక బలిపీఠం కట్టాలి, ఆ బలిపీఠం మీద యెహోవా దేవునికి బలిని అర్పించాలి, అక్కడ మేము ఆయన ఆరాధన చేయాలి. దేవుడు కూడా చెప్తున్నాడు, 3 దినములు ప్రయాణం చేసేంత దూరం వెళ్ళండి, రండి అని ప్రభు చెప్తున్నాడు. ఫరో అంటాడు, అంత దూరం వద్దు, కొంచెం దూరం వెళ్ళి ఆరాధన చేసుకొని భక్తి చేసి రండి. మీరు నోట్ చేయండి, బైబిల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు ఎందుకు దూరం తీసుకుని వెళుతున్నాడు? జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ పోయినట్లుగా, అన్నిట్లు కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుని మీద ఆధారపడి చూడండి, దేవుని మీద మనసుంచి చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 27వ వాక్యంలో ఆ మాట అంటాడు, మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు మాకు సెలవిచ్చినట్లుగా ఆయనకు బలిని అర్పించాలి. మేము దూరం పోవాలి, దేవుని దగ్గర కూర్చొని ఆరాధన చేయాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభుతో కలవాలి. నిజంగా దేవుడు ఎందుకు దూరంగా తీసుకెళ్తున్నాడు? బైబిల్లో కొంచెం మనం లోతుగా అధ్యయనం చేస్తే అరణ్యంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆకర్షిస్తాడు దేవుడు అక్కడ మనల్ని. అరణ్యంలో దేవుడు మనల్ని ఆకర్షించి, వాక్యంలో ఇలా ఉంటుంది, హోషియా ప్రవచన గ్రంథంలో కదా మాట్లాంటాడు, ఆకర్షించి అరణ్యానికి తోడుకుని పోయి నేను అతనితో ప్రేమగా మాట్లాడుతాను, నేను అతనితో ప్రేమగా మాట్లాడతా. కిందకి చదివితే ఇంకా, నేను అతనికి ఉండునట్లుగా అతడు నాకు ఉండునట్లుగా నేను అతనిని ప్రదానం చేసుకుంటాను. ఆత్మీయంగా క్రైస్తవ ప్రపంచంలో ఏదో భక్తి చేసాం, ప్రార్థన జరిగింది, ఆరాధనకు వెళ్ళాం, 10 రూపాయలు కానుకేసాం, 4 పాటలు పాడాం, చప్పట్లు కొట్టాం, పాస్టర్ గారు కూడా బంగారులాగా వాక్యం చెప్పాడు, టయానికి ముగించాడు, ఎక్కువ కాలం బతకాలి ఆమేన్ అని అనుకుని బాగూడదు. చాలామంది టైం భలే మెయింటైన్ చేస్తారు. అసలు టైం చూస్తుంటారు, టైం అయిపోయింది, నా టైం అయిపోయిందా ఉందా, ఇంకా టైం అయిపోతుంది. నేను అంటాను, అన్నిటికీ బాగా టైం చూస్తారే, ప్రభు దగ్గర ఉన్నప్పుడు మాత్రం టైం అయిపోతుంది.
నిజంగా దేవుడు అరణ్యానికి తీసుకెళ్ళి అక్కడ విలువైన విషయాలు చాలా బాగా రాశాడు. ప్రేమగా మాట్లాడతాడంట. ఆయన మనకుండేటట్లుగా మనము ఆయనకు ఉండేటట్లుగా దేవుడు మనల్ని ప్రదానం చేసుకుంటాడు. ఈ రోజుల్లో నీ ఆత్మీయ జీవితం ఎంత దూరం వెళుతుంది? కష్టం వస్తే ప్రభువుని వదిలేస్తున్నావు, శ్రమ వస్తే ప్రభువుని వదిలేస్తున్నావు, ఇబ్బంది వస్తే ప్రభువుని వదిలేస్తున్నావు, సేవ జరగకపోతే ప్రభువుని వదిలేస్తున్నావు, పరిచర్య దేవుడు ఇవ్వకపోతే దేవుని మీద అలుగుతున్నావు. నేను అంటాను, నీకు అన్నిటికంటే కావాల్సింది, ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది ఏంటిదో తెలుసా? దేవునితో నీతో దేవుడు మాట్లాడే ఈ సంబంధం కలవాలి. మనుషులు ఎంతమంది మాట్లాడినా, మనుషులు ఎంతమంది మనకి ఎన్నైనా చేయని, ఎంతైనా చెప్పని, దేవుడు మాట్లాడకపోతే ఆ సేవ పరిచర్యగా ఉండదు, సేవగా ఉండదు. అదే దేవుడు ఒక్కడ మాట్లాడితే చాలు, ప్రపంచమంతా వదిలేసిన ఆయన సన్నిధి మాత్రం మన మీద నిలబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, ఆమేన్ అని చెప్తూ. గట్టిగా కొట్టండి, ఆమేన్ అని చెప్తూ. ఆమేన్, ఆమేన్. ఇందాక చెప్తూ ఒక మాట ఆపాను, రామగుండం సురేష్ అన్న గురించి. కావాలని ఆపాను, మర్చిపోయాను అనుకోమాకండి. నిజంగా దేవుడు ఆయన్ని తీసుకెళ్ళి 4వ వారం మరలా ఆరాధన చేస్తా, ప్రాణ భయంతో ఏడుస్తా, ప్రభా ఏంటి నాయన నువ్వు ఇక్కడికి రమ్మన్నావు, మీరక్క ఇక్కడికి రమ్మన్నావు, ఏంటయ్యా. అక్కడికి ఒక ఎమ్మెల్యే భార్య అని దేవుడు తీసుకొచ్చాడు. ఏది? పందిరు లేదు, గుడిసె లేదు, ఏమీ లేదు, మందిరం లేదు. రోడ్డు ప్రక్కన ఒక పోరంబోకు స్థలం ఉంటే, ఆ స్థలంలో ఆరాధన జరుగుతుంటే అక్కడికి ఒక ఎమ్మెల్యే భార్య అని దేవుడు తీసుకొచ్చాడు. ఎమ్మెల్యే భార్య వాక్యం విని ఆ వాక్యం చేత దర్శించబడినదై ఇంటికి వెళ్ళి సురేష్ అన్న వాక్యం అంతా అయిపోయినాక ఏడుస్తూ చెప్పాడంట, వాళ్ళు వస్తారేమో, మళ్ళా కొడతారేమో, సంగమా మీరేమో వెళ్ళిపోతున్నారు, దేవుడే ఇక్కడ సేవ చేయమన్నాడు, గట్టిగా ప్రార్థన చేయండి అని వాళ్ళు చెప్పి ప్రార్థన చేస్తే, ఆ ఎమ్మెల్యే భార్య కూడా ప్రార్థన చేసి, ఏం జరిగిందో తెలియదు, ప్రార్థన చేసి చేయించుకున్న ఎమ్మెల్యే భార్య కూడా వెళ్ళిపోయింది. వెంటనే ఏం జరిగిందో తెలీదు, ఈయనకి భయంతో ప్రార్థన చేసుకుంటా అలాగే తినడానికి తిండి కూడా లేకపోతే మంచినీళ్ళు తాగి అలాగే పడుకున్నారంట ఇద్దరు. పడుకుంటే దేవుడు దర్శనంలో సురేష్ లెగు, దర్శనంలో సురేష్ లెగు అని అంటే ఉలిక్కిపడి దర్శనంలోనే, ఏంటయ్యా లెగు, నడు అంటే చాలా దూరం నడిచాడంట. ఇక్కడ ఒక పొల్ల కూర్చొని అన్నాడంట యేసయ్య, అక్కడ ఒక పొల్ల కూర్చాడంట. నడవమంటే మరలా నడవటం ప్రారంభించి నడిచిన తర్వాత దేవుడు అన్నాడంట, ఇక్కడ ఒక పొల్ల కూర్చు. 4 దిక్కులకు పంపించి 4 పొలలు గుచ్చినట్లుగా, ఆ స్థలం రాసిచ్చేసినట్లుగా దర్శనంలో దేవుడు చూపించాడంట. దర్శనం చూసి, కొడితే గట్టి కొట్టండి, లేకపోతే కొట్టమాకండి. దర్శనం చూసి, అయ్యా ఇది జరిగిద్దా, వాళ్ళు ఏమో వచ్చి కొడుతున్నారయ్యా నన్ను, జరిగిద్దా అంటావా? నా జీవితంలో నాకు ఎంత ఘనత, ఎంత మర్యాద ఉంది, అవన్నీ వద్దనుకుని, హోసన్న మిషన్ వద్దనుకుని వచ్చేసాను. అయ్యా నువ్వు రమ్మంటే ఇవన్నీ జరుగుతాయి, నా జీవితంలో జరుగుతాయి. ఆదివారం దర్శనం వచ్చింది రాత్రికి, అలాగే పడుకున్నాడు. తెల్లవారుజామున ఒక 4-5 టాటా సుమోలు వచ్చి అక్కడ ఆగినాయి అంట. ఆగిన వెంటనే సురేష్ అన్నకి భయం పట్టుకుని, వీళ్ళు వచ్చారు కొట్టడానికి, అల్లరి చేయడానికి, చంపేస్తారేమో నన్ను మీరక్కని అని అనుకుని భయపడిపోతూ ఉంటే, ఆ ఎమ్మెల్యే వాళ్ళందరూ దిగి, ఏడు సురేష్ అంటే ఎవరు? సురేష్ పాస్టర్ అంటే, అయ్యా నేనేనయ్యా, నువ్వేనా? పాస్టర్ గారికి వందనాలు పెట్టి, నేను ఒక ఎమ్మెల్యే అని, నా భార్య నిన్న ప్రార్థనకు వచ్చింది, ఇక్కడేదో మీకు స్థలం లేదని తెలిసింది నాకు, ఈ స్థలం ఓకేనా మీకు అని అంటే ఓకే అన్నాడంట. ఆ రాత్రి ఏ దర్శనం అయితే చూపించాడో ఆ దర్శనంలోనే ఆయన ఎమ్మెల్యే కూడా, నీకెంత జాగా కావాలో, తెలంగాణ భాషలో నీకెంత జాగా కావాలో అంత జాగా ఆపుకుంటే, స్తోత్రం స్తుతి ఏసు రక్తం చేసి స్తోత్రం. ఒక చోట ఒక పొల పెట్టాడంట, మళ్ళీ అటు వెళ్ళి ఒక పొల పెట్టాడంట, అటు వెళ్ళి 4 మూల 4 పొలలు పెట్టాడంట. 4 మూల 4 పొలలు పెట్టి స్తోత్ర స్తుతి, కళ్ళము నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడంట. స్తోత్ర స్తుతి 4 మూల కొలిస్తే ఇంచుమించు 1.5 ఎకరం స్థలం ఆపాడంట దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. 1.5 ఎకరం స్థలాలను ఆపి ఎమ్మెల్యే అన్నాడంట, ఇది నీ పేరున రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాను, ఈ స్థలం 1.5 ఎకరం స్థలం నీ పేరున రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాను. దేవుడు ఎలాంటివాడో తెలుసా? కొన్నిసార్లు మనకు అనిపించింది, అక్కడ ఉన్నా బాగుండేది, వాళ్ళు చెప్పింది విన్నా బాగుండేది, వీళ్ళు చెప్పింది విన్నా బాగుండేది, వాళ్ళ మాట విన్నా బాగుండేది, వీళ్ళ మాట విన్నా కాదు. దేవునికి నీ మీద ప్రత్యేక దృష్టి, యేసయ్యకి నా మీద ప్రత్యేకమైన దృష్టి.
యేసయ్యకి ఈ సభకు చేరిన మీ అందరి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి. యేసయ్యకి ఈ సభని ఎంత దూరం నుంచి వీక్షిస్తూ వింటున్నారో. మేము ఆ ఏదో ఉంది కదా అక్కడ పాస్టర్ గారు, అక్కడ దాకా వినపడింది. సూపర్ సౌండ్ సిస్టమ్ కొన్నవరా, కొంటే కొన్నావు కానీ 70 కొనకుండా, నెంబర్ 1 దేవుని స్తోత్రం. అక్కడ దాకా వినపడుతుంది. ఇంచుమించు ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ దూరం వినపడుతుందిరా. మంచి కొన్నవరా దీవెన. నిజంగా దేవుని దృష్టి ఏంటో తెలుసా? కొన్నిసార్లు మనకి ఏం లేదు అని అనుకుంటాం, కానీ నీ టైం వచ్చేదాకా ఎదురు చూడాలి. ఇక దేవుడు నీతో ప్రేమగా మాట్లాడటం మొదలు పెడతాడు. అన్నీ లేవు, వంటరోండి అనుకుంటే ఎమ్మెల్యే వచ్చి ఎక్కడున్నారా స్థలం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇదిగో ఇది నీకు అని దేవుడు ఇచ్చేటట్లుగా చేశాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు రౌడీలు వచ్చారు, కొట్టారు, తిట్టారు, మందిరం బీకేమన్నారు, గోల్ చేశారు, గందరగోళం చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒకటి మర్చిపోమాకండి, మీ సేవలోనైనా నా సేవలోనైనా మర్చిపోకూడదు. గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు ఇక మీదట నిన్ను స్థిరపరచటం ఆయన ప్రారంభించాడు. నీతో మాట్లాడటం ఆయన ప్రారంభిస్తున్నాడు. తప్పక అరణ్య మార్గంలో ప్రత్యేకంగా దేవుడు ఎందుకు తీసుకుని వెళతాడు? ఒక విశ్వాసిని, ఒక సేవకుడిని ఎందుకు దేవుడు తీసుకెళ్తాడో తెలుసా? హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యంలో మీరు చదువుకుంటే, అరణ్యములోనికి నేను కొనిపోయి ప్రేమగా అతనితో అక్కడ మాట్లాడుతాను. రెండో విషయాన్ని అక్కడ అంటాడు, నేను అతనికి ద్రాక్ష చెట్టులను అతనికి ఇస్తాను. మరొక విషయం అంటాడు అక్కడ, శ్రమ కలిగిన లోయలో నేను అతనికి నిరీక్షణగా ఉంటాను. ఇంకా చదవటం ప్రారంభించి కొంచెం కిందకి చదివితే, నిత్యము నేను అతనికి ఉండేటట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయా దాక్షిణ్యములు చూపటం వలన నేను దానిని ప్రధానము చేసుకున్నాను. నీ జీవితంలో ఏ శ్రమలను బట్టి నలిగిపోతున్నావో, ఒక ప్రత్యేకమైన బ్రతుకు బ్రతికేదానికి ఈ రాత్రి వేళ తీర్మానం చేసుకోగలిగితే, యేసయ్యా నేను ఈ లోకంలో కలవకుండగా ఈ భూమిలో ఉన్న మానవులందరితో కలిసిపోయి తాగుడులో, జోదములో, చెడు వ్యసనాలలో, పాపములో, అపవిత్రతలో, వ్యభిచారములో పడిపోకుండా ప్రత్యేకంగా నీ కొరకు నిలవాలని కోరుకుంటున్నానని ప్రభు కొరకు ఉండగలిగితే, 4 పనులు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీతో ప్రేమగా మాట్లాడతాడు, ద్రాక్ష చెట్లను దేవుడు నీకు ఇస్తాడు, శ్రమల లోయలో కూడా నిరీక్షణ పుట్టిస్తాడు. అంతేనా? ఇంకా మనం చదవగలిగితే దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? నిత్యము దేవునికి నీవు ఉండేటట్లుగా నిన్ను దేవుడు ఏం చేసుకోవాలనుకుంటున్నాడు తెలుసా? ప్రదానం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ నిలబడిన నన్ను యేసయ్య ఎప్పుడో ప్రదానం చేసుకున్నాడు. నిజంగా క్రైస్తవులందరినీ, సేవకులందరినీ ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎప్పుడైతే ముంచడ బాప్తిసం పొంది ఉన్నావో ఆ రోజే దేవునితో నీకు నాకు ప్రదానం జరిగిపోయింది. మర్చిపోమాకు, అన్యుల వలె, లోకస్తుల వలె మారిపోమాకు. పౌలయ్య గారు అన్నట్లుగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వాక్యంలో అంటాడు కదా, నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? ఈ తరము వారికి వేరుగా ఉండి రక్షణ పొందుకుని దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. ఈరోజు క్రైస్తవులుగా పుట్టి కూడా ఎంతోమంది తాగుడికి, జోదానికి, చెడు వ్యసనాలకి, అక్రమ సంబంధాలకి, వ్యభిచారానికి బానిసలుగా మారిపోయారు. ఎన్నో సంఘాలు కూడా అపవిత్రతకు నిలయముగా మారిపోతుంది. యెజబెలు ఆత్మ సంఘములో క్రియ చేస్తుంది. 12 రాళ్లను పడగొట్టిన ఏలియా బలిపీఠాన్ని, అంతకుముందు ఉన్న పూర్వీకుల బలిపీఠాన్ని పడగొట్టినట్లుగా యెజబెలు ఆత్మ సంఘాలలో, ప్రపంచంలో, దేశవ్యాప్తంగా క్రియ చేస్తూ ఉంది. నిజంగా పడిపోయిన బలిపీఠాన్ని కట్టవలసిన, ప్రత్యేకమైన జీవితం చేయవలసిన క్రైస్తవులం మనం. ఇక రాబోతున్న తరానికి మాదిరిగా నిలవవలసిన క్రైస్తవ యోధులం మనం. నీ పడక, నీ నడక, మాట, చూపు, నడవడిక ప్రత్యేకంగా ఉండాలి. నిన్ను చూసిన వెంటనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూసినట్లుగా నీ బ్రతుకు కనబడాలి. అందుకే ఇర్మియా భక్తుడు ఒక మాట రాయిస్తాడు, సంతోషించే సమూహంలో దేవుడు నన్ను కూర్చోబెట్టలేదు,
దేవుడు నా గుండెల్లో మంట పెట్టి ఆయనను కూర్చుండబెట్టాడు. ఓ సేవకుడా, ఓ క్రైస్తవుడా, యేసు ప్రభుని ఎరిగిన ఒక వ్యక్తిగా జీవిస్తున్న నరమాత్రుడా, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకు వేరుగా ఉండాలి. ప్రత్యేకంగా ఈ తరములో దేవుని కొరకు నాజూరు చేయబడిన విశ్వాసిగా, సేవకుడిగా దేవుని దృష్టికి కనబడాలి. పాపంతో కలిసిపోమాకు, అపవిత్రతో రాజీ పడమాకు. పౌలు గారితో రాయిస్తాడు పత్రికలో, వెలుగుకు చీకటికి, విశ్వాసికి అవిశ్వాసికి, బెలియాలకి దేవుని బిడ్డకు ఏంటి సాంగత్యం, ఏంటి పోలిక? ప్రత్యేకంగా ఉండొద్దు. క్రైస్తవుడంటే రాజుబాబు గారు చెప్పారు, గండిగుంట రాజుబాబు గారు, ఆయన అన్న మాట ఏంటి తెలుసా? క్రైస్తవుడంటే ఎలాంటి వాడు తెలుసా? ఆయన అంటాడు, ఒక సైనికుడని అంటాడు. ఎంతోమంది పరిశుద్ధుల సేవకుల ఉపదేశాన్ని విన్నాం మనం. ఉపదేశాన్ని పోగొట్టుకోకూడదు. ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతకాలి. మనలో నుంచి, ఈ తరములో నుంచి లేవాలి దేవుని కొరకు. ఒక ప్రవక్తను గురించి వాక్యలో రాయబడిన మాట ఏంటో తెలుసా? తల నరికించుకునేదానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపాన్ని ఖండించకుండా ఉండలేకపోయాడు. రాజు సింహాసనం మీద కూర్చుంటే రాజు దగ్గరికి వెళ్ళి, రేయ్, నీ వదినతో పాపం చేస్తున్నావు, నీ వదినతో పాపం చేస్తున్నావు. నేరుగా మాట్లాడితే తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధించేశారు. ఈ రోజుల్లో పాపాన్ని ఖండించకుండా చాలామంది ఈయన ఖండిస్తే కానుక పోయిద్దో, దేశం భాగం పోయిద్దో, పరిచర్యకి రాడేమో, సంఘానికి రాడేమో అనుకుంటున్నారు. కానీ పోనీ, వాడు కానుక పోయినా పర్లేదు, వాడు దేశం భాగం పోయినా పర్లేదు, వాడిని నరకానికి మనం వెళ్ళనివ్వకూడదు. వాక్యంలో రాయబడలేదా? కొందరినైనా నరకాగ్నిలో నుంచి లాగాలి మనం. ఈ కూడిక పెట్టిన ముఖ్య ఉద్దేశం కూడా అదే. అనేక మంది దైవ సేవకులు పిలిచి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం అదే. చీకట్లో నుంచి, పాపంలో నుంచి, అపవిత్రతలో నుంచి, లోక ఆచారాల్లో నుంచి క్రీస్తు కొరకు అనేకుల్ని బ్రతికించాలనే ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి రాకడ దినాలు సమీపమైపోయి యేసు క్రీస్తు వారు అతి త్వరలో మేఘారుడై రాబోతున్నాడు. లోకంతో, పాపముతో, అపవిత్రతో, నీచమైన బ్రతుకుతో కలిసిపోకుండా యేసు క్రీస్తు వారి కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. ఈ మాట మాట్లాడినందుకు యోహాను గారిని, బాప్తిస్మిచ్చి యోహాను గారిని చెరసాల్లో పెట్టేసి, తర్వాత రాజుగారు పుట్టినరోజు వచ్చినప్పుడు నాట్యమాడి ఒక చిన్నది కోరుకున్న కోరికని తీర్చేదాని కొరకు, నువ్వు ఏది అడిగితే అదే ఇస్తానంటే, చిన్నది కోరుకున్న కోరికండి తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను గారి తలకాయ కావాలి. నిజంగా కొంతకాలం బ్రతికినా సరే అద్భుతమైన పరిచర్య చేశాడు. అల్లాటప్పగా దేవుని సేవ చేయలా. వాక్యులు అతని గురించి రాయబడి ఉంది, మండుచు ప్రకాశిస్తూ తిరుగుతున్నాడంట, దీపం వలె వెలిగాడని రాయబడి ఉంది. ఏదో చాలే, ఇంతమందికి ఇది దేవుడు నాకు ఇచ్చాడు చాలని కూర్చునే రోజులు కాదు ఇవి. ప్రభుత్వాలు లేకపోతే అధికారులు మారిపోతున్నారు. లోకంలో అనేక వార్తలు, కొత్త వార్తలు రోజుకొకటి వచ్చేస్తున్నాయి. ఆదివారం సెలవేమో, శుక్రవారం మాత్రమే సెలవిస్తామని మాట్లాడుతున్నారు. భారతదేశంలో క్రైస్తవులు తప్ప వేరే మతస్థులు ఉండకూడదు అని మాట్లాడుతున్న రోజులు వచ్చేసాయి. ఇదిగో కేంద్రంలో మాకు ఇన్ని సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనే రోజులు వచ్చేసాయి. ఇంకా మెలకొండ కూర్చుని సభ్యులు కొట్టుకుని మా 10 మంది విశ్వాసులు, మా 5 మంది, మాకు ఒక 100 మంది చాలు అనుకునే రోజులు కాదు ఇవి. నీకు తెలిసిన సత్యాన్ని అనేకుల దగ్గరికి తీసుకుని వెళ్ళి లోకంలో నుంచి, పాపంలో నుంచి, అపవిత్రతలో నుంచి ప్రత్యేకంగా వాళ్ళని వేరు చేసి తీసుకుని నీవు రాగలిగితే, దేవుని కొరకు నీవు నేను నిలబడగలిగితే, తప్పక దేవుడు నిన్ను చెయ్యి పట్టుకుని వెలుపలకు తీసుకుని వెళ్ళును గాక, వేరుగానే తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్, ఆమేన్. నిజంగా దేవుడు వాడుకోవాలనుకునే ముందు ఎన్నో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు ఒకటి గుర్తుపట్టండి, దేవుడు వాడుకునే టైం కూడా ఆసన్నమైపోయింది.
దేవుడు నిన్ను వాడుకునే ముందు ఇవన్నీ నీకు చూపించి ఇక దేవుడు నీతో ఏం చేస్తాడు తెలుసా? హోషేయ గ్రంథంలో ఆ మాటలు ఉంటే మీరు తర్వాత నోట్ చేసుకోండి. 2వ అధ్యాయంలో 14వ వాక్యం నుంచి మీరు చదివితే అక్కడ కొన్ని విషయాలన్నీ ఉంటాయి. దేవుడు మీతో ఆకర్షించి అరణ్యానికి తోడుకుని వెళ్ళి ప్రేమగా మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, ద్రాక్ష చెట్లను దేవునికి ఇస్తాడు. ఆకోరు శ్రమగల లోయలో నిరీక్షణని పుట్టిస్తాడు. కింద వాక్యాలు ఇంకా చదువుకుంటూ వస్తే నిత్యం మనం దేవునికి, దేవుడు మనకు ఉండేటట్లుగా దేవునితో ప్రదానం జరిగిపోయింది. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను, బాగా ఆలకించండి. నిజంగా దేవునితో మనకు ప్రధానం అయిపోయింది. యేసుక్రీస్తు వారు కూడా 2023 సంవత్సరాల నుంచి మనందరి కొరకు ఎదురు చూస్తున్నారు. నా కోసం, మీకోసం, మనందరి కోసం ఎదురు చూస్తున్నారు. 6 నెలలు గ్యాప్ పెట్టుకున్నారంట పెళ్లి సంబంధం. నేను చూడలేదు, నేను వినలేదు. ప్రధానం అయిపోయిందంట, 6 నెలలు గ్యాప్ పెట్టుకున్నారంట. వెస్లీ పాస్టర్ గారు చెప్పిన మాట, రాజమండ్రి వెస్లీ పాస్టర్ గారు చెప్పిన మాట. 6 నెలలు గ్యాప్ పెట్టుకుంటే వాడు చేసే పని ఏమో మొత్తానికి లేడీస్ బట్టలు అమ్ముతాడంట. వెస్లీ అన్నవరే, ఆమె నీ భార్యనో కాదో ఆ మొహం మీద గొడ్డ తొలగించి చూడాలరా నువ్వే, ఎప్పుడైనా చూసావా లేదా, అంతకుముందు ఎన్నిసార్లు చూసావంటే వాడు చెప్పకనే చెప్పేశాడు మొత్తం నిజం. అన్న గ్యాప్ 6 నెలలు వచ్చింది, నేను చేసేదాం బట్టల వ్యాపారం, మ్యాచింగ్ అని రోజు బండి వేసుకుని అలుగురి మీద తిరుగుతూ ఉన్నా అన్న. నా గొంతుని, నా స్వరం విని అమ్మాయి రోజు వచ్చిందన్న, నేను రోజు చూశానన్న. రోజు చూసావా? నేను అంటాను, ఎరా ఉండలేకపోయి వెసలన్న డైరెక్ట్గా అడిగేసాడు, ఎరా ఉండలేకపోయావు అంటే, అన్న ఏమన్నా మాట్లాడాలనిపించిందన్న. అప్పట్లో ఫోన్ లేవు, మెసేజ్లు లేవు, ఉత్తరాలు రాసుకునే రోజులు. మొత్తానికి చూడాలనిపించిందని నేను అంటాను, 6 నెలలకే వాడు ఉండలేకపోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2023 సంవత్సరాల నుంచి నిన్ను చూడాలని, నన్ను చూడాలని, మనం ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని దేవుడే మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నీళ్ళల్లో మునిగి పాపం ఇక మీదట చేయను, వ్యభిచారం చేయను, అక్రమ సంబంధాలు పెట్టుకోను, తాగను, జోదం చేయను, యేసై కోసం నేను పవిత్రంగా బ్రతకాలని ఎప్పుడైతే నీళ్ళల్లో నిలవబడి దైవ సేవకుని అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి నిలబడ్డావో, నీళ్ళల్లో మునిగి ఎప్పుడైతే బాప్టిజం తీసుకుని యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని పానం చేస్తూ దేవుని కోసం నిలబడ్డావో, ఆ రోజు నుంచి దేవునితో ప్రధానమైపోయింది. ఇప్పుడు యేసయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాస్తాడు, ఈ రోజుల్లో ఈ ఐశ్వర్యాన్ని దేవుడు నీకు కలుగు చేయును గాక. అంతటితో ఆపాడు అనుకున్నారా? ప్రకటన గ్రంథంలో నీకు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ రాసి పెట్టేశాడు. అసలు కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నిత్యము బ్రతికేటట్లుగా, జీవవృక్ష ఫలములకు హక్కుదారులుగా మారేటట్లుగా దేవుడు చేశాడు. మేము లేదో నవ్వించాలి, కవ్వించాలని నేను చెప్పాలని అనుకోవట్లేదు. నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి లోకానికి వేరుగా ప్రత్యేకంగా జీవిస్తే, పరిశుద్ధతను కాపాడుకుంటే, పాపం జోలికి వెళ్ళకుండా, అపవిత్రతమైన జోలికి వెళ్ళకుండా దేవుని కొరకు నీతిగా ఉంటే, దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో, యేసయ్య నన్ను పరలోక రాజ్యంలో ఆయన ఎదుట కూర్చొని పెట్టుకుంటాడు. ఈ రోజులు ఏ రోజులు అనుకున్నారు? మనం అనుకుంటాం కొన్ని విషయాలు. ఒకసారి గట్టిగా ఒక 7 సార్లు స్తోత్రం అని చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజుల్లో మనం ఉన్నాం? భయంకరమైన దినాల్లో ఉన్నాం. వాక్యలో యెషయా ప్రవచన గ్రంథంలో ఏమి రాయబడి ఉందో తెలుసా? ఆయన రాకడ దినాల్లో ఒక పురుషుణ్ణి ఒకరు కాదంట 7 స్త్రీలు పట్టుకుని, మాకేమొద్దు, నీ ఇంటి పేరు ఒకటి చాలు, మాకేం అవసరం లేదు, నీ ఇంటి పేరు మాకు ఒకటి. రాకడ దినాల్లో భయంకరమైనవి మనం చూడబోతున్నాం. ఈ భూమి మీద పాపం పెరిగిపోతున్నాడు. దాని అర్థం ఏంటి? ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో నమ్మకస్తులు లేరు. భర్త విషయంలో భార్య నమ్మకంగా ఉండట్లా, భార్య విషయంలో భర్తలు నమ్మకంగా ఉండట్లా, తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు నమ్మకంగా ఉండట్లేదు. అపవిత్రమైన మార్గాల్లో పడిపోతున్నారు. అందుకే యేసయ్య కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాడు తెలుసా? నోవాహు దినములు ఎట్లు ఉండునో మనుష్య కుమారుని దినములు అలా ఉంటాయి. లోతు ఎలాంటి దినాల్లో ఉన్నాడో అలాంటి దినాలు, నోవాహు దినములు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. మనుషులు తినుచు, తాగుచు, తిరుగుచు, వ్యభిచరిస్తూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ అనే మాటలు వాడతాడు. నిజంగా ఈ రోజుల్లో లోకంలో అన్నివే జరుగుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమందరం రెప్పపాటుని ఇక్కడి నుంచి రివ్వని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే గడియలు ఆసన్నమైపోతుంది. నీ ఏడుపు ఏదైనా కావచ్చు, దేవుడిక మీద నీతో ప్రత్యేకంగా మాట్లాడును గాక. ఆమేన్.
దేవుని కోసం కూడా నువ్వు రోషంగా బ్రతుకు, కొంచెం రోషంగా బ్రతికి చూడు. యేసయ్య నిన్ను ఎంత అద్భుతంగా వాడుకుంటాడో. పాపం జోలికి వెళ్లకుండా ప్రత్యేకంగా బ్రతికి చూడు, పవిత్రంగా దేవుని కోసం నిలబడి చూడు. అందుకే కొన్ని చోట్ల రాస్తాడు, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధుడు అయి ఉండాలి. కొన్ని చోట్ల రాస్తాడు, నీ దేవదేశంలో రాస్తాడు, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనక నీ పాళిమంతయు పరిశుద్ధంగా ఉండాలి. నీలో అసహ్యమైనది ఏదైనా చూసి దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, నీ పాళిమంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మనం ఆరాధన చేసే దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు, పవిత్రతను కోరుకునేవాడు, ప్రత్యేకంగా బ్రతకాలి అనే ఆ విషయాన్ని కోరుకునే దేవుడు మన దేవుడు. లోకంతో కలవకుండా పరిశుద్ధంగా ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు బ్రతకగలిగితే దేవుడు మిమ్మల్ని అందరినీ తన రాజ్యంలో చేర్చును గాక. ఆమేన్. ఒకే ఒక్క మాట చెప్పి ముగించేశాను. నిజంగా నీ ఏడుపు ఏదైనా కావచ్చు, ఆ ఏడుపు దేవుని దగ్గర ఏడు. చాలామంది మన ఏరియాలో ఏడుపు అంటే ఇంట్లో జరిగిన సమస్యలు వీధిలోకి తెస్తారు, 10 మందికి చెప్పుకుంటారు. చెప్పుకుంటే భారత్ కాదు ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర మాకు యేసన్న గారు బ్రతుకున్నప్పుడు రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, రోజు ఒక పాలోడు ఇంటికి వచ్చి పాలు పోస్తూ ఉంటే రోజు పాలు పోసేవాడికి చెప్తుందంట, ఓ పిచ్చిది మెంటల్ చెప్తుందంట, మా ఆయన ఎర్రగొడుతున్నాడు, మా అత్త దుమ్మెత్తి పోస్తుంది, మా ఆయన మంచోడు కాదు, మా అత్త దుర్మార్గురాలు నీచురాలు. రోజు చెప్తుంటే వాడు 6 నెలలు ఈని ఇసుకెత్తి, అమ్మా నేను ఒక మాట చెప్తాను, నా మాట వింటావన్నా, నువ్వే చెప్పినట్ట చెప్పాను అన్నట్టు. ఉదయాన్నే వీడు పాలు పోసే డ్యూటీ మార్చుకుని వీళ్ళిద్దరు తర్వాత ఆ పాలు పోయించుకునేది లేదు, పాలు పోసేవాడు లేడు. ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ అత్త మొత్తం ఎదిగినా సరే ఎక్కడ కనపడాల. ఒక 20 కిలోమీటర్ల అవతల మళ్ళీ అక్కడ పాలు అమ్ముకుంటున్నారంటే ఇద్దరు కూర్చుని. నేను అంటాను, ఎవడికి పడితే ఆడికి చెప్పకూడదు మన సమస్య. తగ్గిద్ది అనుకోవడం కానీ తగ్గదు, ఇంకా పెరిగిద్ది. అదే ప్రభు దగ్గర కూర్చొని చెప్పు, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుడు ఒక్కడే కలుగు చేయునుగాక. ఆమేన్. సేవకులుగా మేము ఆయన దగ్గర ఏడుస్తున్నాం, మీకు అదే చెప్తున్నాం. మీరు కూడా యేసయ్య దగ్గర ఏడవండి. యేసయ్య దగ్గర ఏడ్చి యేసయ్య దృష్టికి నీ స్వరాన్ని వినిపించి ప్రార్థన వినిపించి చూడు. దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ విడిపించడం మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని నడిపించి మీతో మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. నిజంగా మనమందరం ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసే దానికి మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా పురుకొలుపుకొని ప్రత్యేకంగా ఈ లోకంలో దేవునికి దగ్గరగా ఉండి బ్రతికేదానికి ఆయన కృపను మనందరికీ సమృద్ధిగా కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబడండి. ఈ మాటలన్నీ ప్రభు మీ అందరి వినికిడిలో స్థిరపరచునుగాక. అందరు లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ దేవుని వైపు లేచి నిలబడి ఓ తీర్మానముతో మనం ప్రార్థన చేసుకుందాం. ఏ విషయాలలో కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నావో, ఏ విషయాలలో మానసికమైన క్షోభ అనుభవిస్తూ ఉన్నావో, ఈ రాత్రి ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ వచ్చారు. ప్రియ సహోదరి, ఓ సహోదరుడా, దయచేసి మీ చేతులు అలాగే పైకెత్తి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా పరిస్థితులు మార్చయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా, నా జీవితంలో ఇకనైనా నా జీవితాన్ని ఓ సంపూర్ణముగా మార్చుకొని శ్రేష్టమైన విశ్వాసిగా నేను కొనసాగించబడుదునుగాక. నాలో ఉంటున్న ప్రతి విధములైన అపవిత్రత తొలగిపోవునుగాక. ఈ ఆత్మీయ ఉజ్జీవ కూడికలో ఒక్కొక్కరి జీవితాలలో ఉజ్జీవించబడునుగాక అని ప్రార్థిస్తున్నా. కృప కలిగిన నీ సన్నిధి రాత్రి ఈ ఆవరణమంతా మీరు కొమ్మరించినందుకై మీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ప్రభుని స్తుతించండి. ప్రభువా, రోషము కలిగి ఇక రోజులు లేవు, పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఓ క్రైస్తవుడా, నీ జీవితములో దేవుని కొరకు బ్రతికే ఆఖరి క్షణాలు మొదలయ్యాయి. ఇదిగో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో
తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన వాడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన తండ్రి నీకు స్తుతి, 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 స్తుతి. ఈ రాత్రిని ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన నిన్ను శ్రేష్టమైన మంచి మార్గాలలో నేను నడిపించడానికి ఆయన ఈ రాత్రిని కూడి శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా, చప్పట్లు, గ్లోరీ, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ఈ రాత్రి ప్రభు నీ చేయి పట్టి ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన మంచి మార్గాలలో ఆయన నీ సమస్యలు, నీ కన్నీళ్లు, నీ బాధలు తుడిచివేసి ఆయన నీ నోటి నిండా నవ్వుంచి ఈ రాత్రి శ్రేష్టమైన మార్గాలలో ప్రభుని పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును నా యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ శ్రమలలో పాలుందుటయే నా
తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతి. స్తోత్రం. నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. కొద్దిగా స్తోత్రం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత. యేసయ్య మనల్ని నడిపించే మన ధన్యత. ఆకారులను నిరీక్షణ ద్వారముగా చేయగలిగిన దేవుడు, నీ కన్నీటిని తుడవగలిగిన దేవుడు, నిన్ను నడిపించుటకై ఇక్కడికి తీసుకువచ్చిన దేవుడు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, 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 ఆహా నా ధన్యత. ఆయన నిన్ను ఆయన కొరకు ప్రదానము చేసుకొని ఉన్నాడు. నీ జీవితంలో ఎప్పటి వరకు నువ్వు కన్నిస్తున్న ప్రతి కన్నీటి నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి రుగ్మత నుంచి యేసు నామములో, యేసు నామములో విడుదల, 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 నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి వ్యధ నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి బాధ నుంచి విడుదల. అదిగో దావీదు వలె నాట్యమాడుతూ, దావీదు వలె పరవశిస్తున్నప్పుడే నీ రోగముల నుంచి, నీ బాధల నుంచి, నీ వ్యధల నుంచి, నీ వ్యాధి నుంచి, నీ కన్నీటి నుంచి విడుదల. యేసయ్యా రక్తము యేసయ్యా నీ రక్తము చే అడుగబడి ప్రశస్తమైన రాత్రి, ఈ అద్భుతమైన రాత్రి, ఆయన రాకడ సమీపిస్తున్నటువంటి ఈ దినాలలో ఈ రోజు పోతే మరొక రోజు మనది కాదు, ఈ గడియ దాటిపోతే మరొక గడియ మనది కాదు. ఆయన నామాన్ని ఒక్కసారి శరణలోకి తెచ్చుకో. ప్రియులారా, మీ కుడి చేతులు అలాగే పైకెత్తండి. ఇదిగో ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించాడు. ఈ రాత్రి నీతోనే సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. ఇక తడువు చేయొద్దు, ఇక తడువు చేయొద్దు. ప్రభు నిన్ను దర్శించారు. ఈ మాట నా కొరకు కాదు అని మరలా 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 నిరాశ నిస్పృహలో పడద్దు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించారు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించారు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు. నీ హృదయము తెరవబడింది. నీ హృదయము తెరవబడి ఉన్నది. ఓ మంచి తీర్మానముతో అలాగే మీ కుడి చేతులు పైకెత్తి, ప్రభువా ఈ తీర్మానంలో నన్ను స్థిరపరచయ్యా. ఈ కడవరి దినాలలో ఆత్మీయతలో ఉంటున్న ఈ ఉజ్జీవం చల్లారకుండా నాలో రగిలించబడునుగాక. నన్ను స్థిరపరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు తిమోతి పాస్టర్ గారు ఉన్నారు.
వారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ మీ కుడి చేతులు అలాగే పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. ఏమని వివరింతును స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నాయనా ఇంతవరకు నీ పిల్లలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీతో కలిసి జీవించే జీవితముకైనా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ వాక్యపు బలము చేత తండ్రి, నీ వాక్యపు శక్తి చేత ప్రభువా, నీ వాక్యమునటువంటి నాయన మాధుర్యము చేత ప్రభువా, నీ వాక్యము నుంచి దొరికిన నీ ప్రేమానురాగాల చేత తండ్రి నాయన నీ బిడ్డలను మీరు బలపరిచినందుకై స్తోత్రాలు నాయన. ఈ ప్రాంతంలో తండ్రి నాయన ఈ విధంగా ప్రభా అయా నీ కార్యాన్ని మీరు జరిగించినందుకై స్తోత్రాలు ప్రభా. ఈ సభను ఉద్దేశించి తండ్రి నాయన పరిశుద్ధాత్మ దైవమా, మీరు చేసిన ఈ రక్షణ కార్యాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. యేసు క్రీస్తు నామములో నిశ్చయముగా తండ్రి నాయన ఈ ప్రాంతము తండ్రి నాయన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నందుకై స్తోత్రాలు ప్రభు. నీ కొందనాలు నాయన. అయ్యా నా తండ్రి నీ స్తోత్రాలు. రక్షణ ఆశీర్వాదము నాయన, పరసంబంధమైన ఆశీర్వాదంగా మీరు ఈ స్థలములో విడుదల చేసినందుకై స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను దీవించినందుకై స్తోత్రాలు. సేవకులందరిని ప్రభునైనా మీరు ఈ స్థలానికి సమకూర్చినందుకై నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సేవకులను వాడుకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. చేరి వచ్చిన ప్రజలందరినీ అలాగనే సేవకులను ఈ పరిచర్యను ప్రభా మీరు దీవించినందుకై స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ కృపతో నింపి వర్ధిల్ల చేసి ఆత్మీయంగా ఆశీర్వాదంగా అభివృద్ధిగా చేసినందుకై స్తోత్రాలు ప్రభా. ఈ వాక్కు బలము చేత ఈ ప్రాంతాన్ని తండ్రి నాయన మీరు తాకినందుకై స్తోత్రాలు ప్రభా. నిశ్చయముగా నీ బిడ్డలుగా తండ్రి ఎక్కడైనా ప్రాంత ప్రజలు మార్చుకున్నందుకై స్తోత్రాలు తండ్రి నాయన. మీరే దీవించి ఆశీర్వదించి అద్భుతము చేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు నాయన. దైవజనుల ప్రభా అయా ఇర్మియా పాస్టర్ గారి యొక్క తండ్రి నాయన కుటుంబాన్ని నాయన మీరు నిండారుగా దీవించినందుకై స్తోత్రాలు ప్రభా. నాయన ఈ పరిచర్యను దీవించినందుకై స్తోత్రాలు ప్రభా. ఈ సేవకులు ప్రకటించిన విధంగా చేసినందుకై స్తోత్రాలు తండ్రి నాయన. మీరే దీవించి అద్భుతం చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. దయచేసి ఒక్కసారి కింద కూర్చోండి. ఒక్క 5 నిమిషాలు చిన్న కేక్ కటింగ్ ఉంది. మన మధ్యలో దైవజనులు మరి శామ్యూల్ అన్న కూడా స్టేజ్ మీదకి రావాలని దైవజనులు జైధ్వని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు జానుబాబు అన్న గారు సంతోషంగా చెప్పండి. ఏది ముప్పాలంతా వినబడేటట్లుగా చెప్పండి. ఇందాక ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, అయ్యా ఏంది ఎక్కడో సౌండ్ వినపడుతుందని. పాలెంలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ముప్పాల ప్రాంతంలో తుప్పు వదిలిపోయింది. గట్టిగా చెప్పరే హల్లెలూయా. రైట్. ఈ బిడ్డని దేవుడి జ్ఞాపకం చేసుకొని దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పిల్లలు పెద్ద కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రార్థన కూడిక పెట్టుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఒక చిన్న ప్రార్థన దైవ సేవకులు మరి జానుబాబు అన్న గారు చేస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు శామ్యూల్ అన్న గారి ద్వారా కేక్ కటింగ్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందరు కళ్ళు మూయండి, మీ చేతులు అలాగా పైకెత్తి నిండు మనసుతో ఈ పిల్లల్ని దీవించండి అన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నా నామంలో మీరు నన్ను ఏమడిగినా చేస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభువా.
ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మరి ప్రభువా తండ్రి, అనేక మంది ప్రజలు సువార్తను వినున్నట్లు, నీ యొక్క ఆశీర్వాదముతో నింపబడినట్లుగా చక్కటి సభను మీరు ఏర్పరిచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దాసుని ఇంతవరకు మీరు నిలబెట్టుకొని చక్కటి నాయన మాటలు, ధైర్యం కలిగించే మాటలు, విశ్వాసం కలిగించే మాటలు మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడు ఇర్మియా గారిని, పాస్టమ్ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. పెద్ద కుమారుడికి మరొక దయా కిరీటాన్ని మీరు ధరింపజేశారు నాయన. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ దయ ఉన్నవాళ్ళు హెచ్చించబడతారు, నీ దయ ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడతారు, నీ దయలో ఉన్నవాళ్ళు నిశ్చయముగా వారు ఒక దినానికి వారు ఉన్నతమైన స్థాయిలో నిలబడతారు. దేవాని నీ వాక్యంలో మేము చూస్తున్నాం. మరి ఏమీ లేనటువంటి మరి ఎస్తేరు రాజు దయ పొందింది. ఆ దయను బట్టి మరి ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో నిలబడగలిగింది. ప్రభువా యేసు క్రీస్తు నామంలో ఈ చిన్న బిడ్డను మీ దయతో కప్పమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో నీ ఉన్నతమైన దయతో కప్పమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము నుండే ప్రభువానైనా నీ దయలో ఈ బిడ్డ వర్ధిల్లుతూ ఒకానొక వయసులో ఒక ఉన్నతమైన స్థానములో ఈ బిడ్డ కనబడాలి. ప్రభువా రబకతురన షేక రబాందిలమ్మ రియాన మలకతురబన సందన సేక తురబల. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయతో కప్పండి ప్రభువా, నీ దయతో కప్పండి ప్రభువా. ఈ భూమి మీద నీ దయ ఉంటే చాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన భవిష్యత్తు, ఒకానొక వయసు వచ్చినప్పటికీ, ఒకానొక సమయంలో ఈ బిడ్డ బహు గొప్పవాడుగా ఎదుగునుగాక, బహు గొప్పవాడుగా కనబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీ ప్రణాళిక ఈ బిడ్డ మీద ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రణాళిక ఈ బిడ్డ మీద ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ బిడ్డ ఆలోచనలు, ఈ బిడ్డ యొక్క మాటలు, ఈ బిడ్డలో పుట్టు తలంపులు ఈ యొక్క దయా కిరీటము నుండి ఈ సంవత్సరం నుండి ప్రజలను ఆశ్చర్యపరచు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అనేకులను ఆశ్చర్యపరచు దైవ జ్ఞానం, దైవికమైన మాటలు. ఓ నీ కృపలో ఈ బిడ్డ ఎదుగునుగాక. ఆశీర్వదించండి ప్రభు. ఈ బిడ్డ యొక్క ప్రాణాత్మ దేహాలను యేసు క్రీస్తు రక్తంలో భద్రపరచండి. బహుక్షేమము కలిగి ఈ బిడ్డ ఎదుగునట్లుగా, నడిపించబడినట్లుగా సహాయం చేయండి. ఈ ముప్పాళ్ళ గ్రామంలో ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలందరి మీద నీ దయనుంచమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి దీవించి ఈ ప్రాంతాన్ని, ఈ సేవను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. గడిచిన కాలం కంటే మరింత అధికముగా నీ దాసుడు ఇర్మియా గారిని మీరు వాడుకోబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. కేవలం వాక్య పరిచర్యతో పాటునైనా అనేక అద్భుత కార్యాలు నీ దాసుని ద్వారా ఈ ప్రాంతంలో మీరు జరిగించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. వ్యతిరేకమైన నీ దాసుని పట్ల వ్యతిరేకమైన హృదయం, నీ దాసుని పట్ల వ్యతిరేకమైన తలంపులు కలిగిన వారికి సైతం ఆశీర్వాదంగా నీ దాసుని మార్చబోతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎవరి ద్వారా నీ దాసుడు కన్నీళ్లు గార్చాడో, ఎవరి ద్వారా నీ దాసుడు గాయపరచబడ్డాడో
వారికే నీ దాసుడు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, తోలనాడుతూ ప్రేమించగలిగిన, గాయాలు పొందిన ప్రేమించగలిగిన, థ్యాంక్ యూ లార్డ్, అలాంటి ఒక ఆత్మీయ తండ్రిగా నీ దాసుని మీరు బయలుపరచబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపావరించునుగాక, కృపావరించునుగాక, దీవించి ఆశీర్వదించండి. యేసు క్రీస్తు జీవం కలిగే నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి ఒకసారి గట్టిగా చేతులెత్తి ఆమేన్, ఆమేన్. Praise the Lord. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear William. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear William. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear William. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear William. Happy birthday to you. లాజరయ్య గారు కూడా పైకి రావాలి. Happy birthday to you. Happy birthday, dear William. Happy birthday to you. Happy birthday. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. చాలా సంతోషం. ఇంతవరకు మరి చాలా ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తూ వచ్చారు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని ఆశీర్వాదాలు తీసుకుందాం. మన మధ్యలో ఉన్న మరి దైవజనులు లాజరయ్య గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం దైవజనులు లాజరయ్య గారు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవాధిపతి, సజీవుడా, నిన్న నేడు ఎక్కరెత్తుకున్న గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఎదుగో తండ్రి, ఈ యొక్క నాయన ప్రభా, ఈ సాయంకాల వేళలో నా ప్రభా, దైవజనులను నా ప్రభా నీ పక్షాన్ని నిలబెట్టుకొని
అనేకమైన నాయన సత్యాలను, అనేకమైన లోతైన మర్మాలను అనేకులు ఈ గ్రామస్తులు అందరూ కూడా నాయన రక్షించబడడానికి కావలసిన వర్తమానాన్ని, కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ఈ దాసుని ద్వారా మీరు నాయన వడ్డించినందులకై మీకు స్తోత్రాలు 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 ప్రభా. ఎంతో భారముతో నాయన ఈ కూటాన్ని, ఉద్యమ కూటాన్ని ఏర్పాటు చేయడానికి ఈ దాసునికి ఇచ్చిన నాయన ప్రభా ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఒక కుమారుని యొక్క నాయన బర్త్డే విషయంలో అనేకులకు నాయన స్వార్థ వినిపించాలని ఒక తాపన, ఒక నాయన ఆశయము, ఒక ఆకలి కొన్నటువంటి ఒక ఆత్మీయ ఆకలి కనుకుంటా ఈ దాసునికి ఇచ్చారు తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి దైవ సేవకులు నాయన దూర ప్రాంతాల నుండి ఆయన ఇదిగో తండ్రి ఈ యొక్క నాయన ఈ సాయంకాల సమయంలో ఈ కార్యక్రమ నిమిత్తమైనారు, మీరు నడిపించారు, నీకు స్తోత్రం. కూడి వచ్చిన సేవకులందరూ మీరు ఆయన ఆశీర్వదించండి, దీవించండి. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నా ప్రభ ఇదిగో నాయన ఈ బర్త్డే కార్యక్రమాన్ని అయా ఏర్పాటు చేసిన దైవ సేవకులు నేను ఇర్మియాను అయా దాన్ని నాయన దైవ సేవకులను ప్రేమించి మీరు ఇచ్చిన ఇద్దరు నాయన కుమారులను బట్టి మీ స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి పరిచర్యను నాయన నా నాటికి నాయన విస్తరింపబడినట్లుగా మీకు ఆకాశాలు, మీ మార్గాలు సరళము చేయండి. ఆమేన్. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ గ్రామం కొరకు నాయన కొన్ని సంవత్సరాలండి కన్నీటి ప్రార్థనతో నాయన ఎంతగానో ప్రలాపించి నాయన ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. అది నీ చిత్తమయ్యున్నది నాయన, నీకు తెలిసే ఉన్నది ప్రభా. స్తోత్రాలు. ఈ కడబడి దినాల్లో నాయన ఈ గ్రామము అయా దాన్ని నీ సన్నిధిలో, నీ రాకడలో ఎత్తబడినట్లు నా ప్రభా అనేకులు నాయన నీ సన్నిధిలో నీ సేవకులు నాయన ఎంతగానో నా ప్రభా ప్రార్థించారు, ఎంతగానో నా ప్రభా వాక్యము విత్తారు ప్రభా. స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లిస్తున్నా. సహాయం ఇచ్చేది ప్రభా. మీకే మహిమ పొందిన ప్రభా. స్తోత్రాలు. కూడి వచ్చిన, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ విన్న ప్రతి ఒక్క ఆయా వాక్యమైన ఆహారాన్ని నాయన భుజించి తృప్తిగా నాయన వారి హృదయాలని, వారి కుటుంబాలని నాయన మెండుగా ఆశీర్వదించండి. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నా ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క నాయన ప్రభా దైవ సేవకులు నా ప్రభా మరి దూర ప్రాంతంలో తీసుకొచ్చిన చక్కని అయా అమూల్యమైన వాక్కులు నాయన మేము వినటానికి నాయన మీరు సహాయం చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ, ఎంతగానో గణపరుస్తున్నాం తండ్రి. ఈ సేవకుని ఇంకా అనేక ప్రాంతాల్లో బహుగా అయా విస్తరింపబడినట్లు, బహుగా వాడబడినట్లు ఏడంతల ఆత్మాభిషేకముని దాసునికి దయచేయమని ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన జరిగిన ఈ కార్యక్రమం అంతటి నా ప్రభా ఈ నామానికి మహిమకరమను కూడి వచ్చిన, చేరి వచ్చిన దైవ సేవకులకు, సంఘాలకు అందరికీ నాయన మెండైన దీవెల ఆశీర్వాదాలతో మీరే నాయన నింపమని అతిథుల్లో రాన్న మా రక్షకుడు, నీ ప్రియకుమారుడును, నా ప్రభువుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకొని పొందుకుని నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయను, మన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయను, పరిశుద్ధాత్మని సావాసము సముఖమును సకల కోటి పరిశుద్ధులకును ఇంతవరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తన సేవకులకును, వారి కుటుంబానికి, కూడి వచ్చిన తన యొక్క నాయన దైవ సేవకుల యొక్క సేవకును, కూడి వచ్చిన తన సంఘస్థులకును ఈ రాకడ పర్యంతరము నిత్యము తోడై నడిపించునగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. అందరం లేచి నిలబడదాం. ఇప్పుడు దాకా చాలాసేపు నుంచి కూర్చున్నారు. చాలా ఆశీర్వాదకరంగా ప్రభు ఈ